హల్లెలూయా. ఈ చిన్న మనసు పెద్ద మనసుగా మారింది అనుకోండి. పెద్ద మనసు వచ్చినప్పుడు ఇంకా మనం దేవుని వైపు ఎక్కువ చూడగలటానికి ప్రయత్నం చేస్తాం. మీరందరూ కూడా జీవనదిని ప్రవహించమని. జీవనది అంటే దేవుని వాక్యం. ఏంటది? దేవుని వాక్యం. వాక్యం మనలోనికి వెళ్ళే కొలది. నేను ప్రతి సంవత్సరం లెక్క చూసుకుంటాను, ప్రతి 6 నెలలకి పరీక్ష చేసుకుంటాను, ప్రతి 3 నెలలకి నాలో చేంజ్ ఎంత వస్తుందో చూసుకుంటాను. ప్రతి నెల నేను దేవుని దగ్గర అడుగుతూ ఉంటుంటాను. తెలిసి తెలియకుండా 3 నెలలకి 6 నెలలకి కొంత రిజల్ట్ కనపడుతూ ఉంటుంది. ఓకే, నేను ఈ స్థితి నుండి ఈ స్థితికి వచ్చాను. మనము కృప నుండి కృపకు ఎదగాలి, మహిమ నుండి మహిమకు ఎదగాలి. ఎప్పుడైతే మనం ఆత్మలో ఎదగాలి, ఆత్మలో ఎదుగుదల బలంగా ఉండాలని కోరుకుంటామో బాహ్యముగా అన్ని రకాలుగా ఎదుగుదల వచ్చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. భూమిలో ఎదగాలి, పొలములో ఎదగాలి, బంగారంలో ఎదగాలని మనం ఇక్కడే లాక్కడిపోతాం కనుక ఇందులోని ఎదగలేం. యేసు క్రీస్తు వాక్యములో ఎదగాలని ఆశ కలిగి అందులో నువ్వు నిలిచి ఉండి నీవు బహుగా ఫలించటం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉంటే, మీరు నాలో నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారన్నాడు. ఆమేన్. మొదట మీరు దేవుని వాక్యమునకు ప్రాధాన్యత ఇవ్వండి. రాజకీయాలు మానేయండి. ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టే మాటలు మాట్లాడినా సైలెంట్గా గమనించండి, వదిలేసేయండి. మీరు దేనికి ప్రయారిటీ ఇవ్వాలంటే యేసు వాక్యమునకు ప్రయారిటీ ఇవ్వండి, సమయం ఇవ్వండి. విన్న వాక్య ప్రకారం బ్రతకటం నేర్చుకోండి. ఈ ఒక్క సాధన కనుక చేయగలిగితే స్థితిగతులన్నీ మారిపోతాయి, శరీరంలో రోగాలు కూడా పారిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యము ఎముకలలో నరనరాల్లో మూలుగుల్లోకి దూరిపోతుందటండి. అన్ని ఎముకలు కూడా మరలా నూతన బలముతో పుంజుకుంటుంది అనమాట. హల్లెలూయా. అందుకని మీరు ప్రతిదినము దేవుని వాక్యమును ధ్యానించటానికి, దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుంటూ నెమరు వేయాలి. భక్తుడు అంటాడు, వాక్యమును నెమరు వేయిస్తున్నానంటాడు. నెమరు అంటే మాకు మంచి గేదెలు ఉన్నాయి, ఇప్పుడుగా ఉన్నాయి. నేను ఆ గేదెని గమనిస్తూ ఉండేవాడిని. అది మంచిగా ఎంత గడ్డి అయినా తినేస్తుంది. తిన్నప్పుడు నాన్ స్టాప్గా తింటుంది. దానికి దానా పెడతాం, తింటుంది, అన్ని తాగుతుంది, తింటుంది. 2-3 సమయాల్లో గేదెలు మేపే మనిషి రాకపోతే మా నాన్నగారు అన్నారు, బాబా పాలే గేదెలు మేపే పశువుల కాపరి రాలేదు, చెప్పకుండా మానేశాడు అంటారు. అలాగని నన్ను చూడమని చెప్పలేకపోతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? కొంచెం నువ్వు చూస్తావా? ఎస్, సరే నేను వెళ్ళిపోయాను. సీరియస్గా ఏం చేయాలో అర్థం కాలేదు. అదేమి ఎంత ఉంది, నేనేమి ఎంత ఉన్నాను, నేను ఎంత పట్టుకొచ్చి పెట్టగలను దానికని. గడ్డి కోయటం నాకు రాదు, కానీ నేను గడ్డి కోయటం ప్రయత్నం చేశాను. ఏళ్ళు ఇలా ఎగిరిపోయింది కొడవలకి. మళ్ళీ కట్టుకున్నాను, ఏం చేయాలి అర్థం కాక ఎవరెవరినో పిలిచి కోసి దానికి 2 బస్తాలు గడ్డి పెట్టాను. అంత తినేసింది. తిన్న తర్వాత తాగింది, అన్ని ఇలాగ తినేస్తుంది ఏంటి ఇది అనుకున్నాను. తిన్నా కొంత సమయానికి పండుకుంది. చక్కటి గాలి వేస్తుంది అక్కడ. పండుకున్నాక అది నవలుతూ ఉందనమాట. అప్పుడు నెమరేస్తా ఉంది. అంటే తిన్నదంతా ఉండుండల కింద లోపల దాచుకుని మళ్ళీ బయటకు తీసుకుని నవ్వులుతుంది అనమాట. ఏం చేస్తుంది? నెమరేయటం అంటే నములుతుంది. నములుతున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి ప్రోటీన్ అంతా బయటకు వస్తుంది. అప్పుడు అది రక్తముగా మారుతుంది, అది పాలగా మారుతుంది. ఏ డిపార్ట్మెంట్కి ఏది వెళ్ళాలో అది నములుతూ ఉంటే, నెమరేస్తూ ఉంటే ఆ తిన్నదంతా అరిగి దాని శరీరాన్ని వంటపడుతుంది. కాపరికి మంచి పాలు ఇస్తుంది, అది ఆరోగ్యంగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అప్పుడు అనుకున్నాను, దీనికి ఎలాగైనా అప్పుడప్పుడు నేను గడ్డి కొయ్యటం నేర్చుకోవాలనుకున్నాను. నాకు గడ్డి కోయటం వచ్చేసింది. నేను చాలా గడ్డి కోసేవాడిని. ఉదయాన్నే స్కూల్కి వెళ్ళే ముందు ఎప్పుడైనా
ఆ మనిషి లేడంటే నేను ఇమ్మీడియట్లీగా ఉండేవాడిని. నాన్నగారికి మనసు ఇబ్బంది కలగకూడదని ఉదయాన్నే లేచి పొలం వెళ్ళి గడ్డి కోసి మళ్ళీ తెచ్చి పెట్టి వాటికి అన్నీ సిద్ధం చేసి మళ్ళీ చక్కగా రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయాడు. నా తండ్రి నా విషయంలో చాలా సంతోషించేవాడు. బాబా నువ్వు పైకి వస్తావు, నీ దగ్గర కష్టపడే తత్వం ఉందనేవాడు. ప్రియులరా, మనము అన్ని పనులు మనం నేర్చుకోవాలి. మన పిల్లలకు కూడా అన్ని పనులు నేర్పాలి. మా పిల్లలు వంట వండటం రాదండి, గ్యాస్ టీ పెట్టడం రాదండి అంటుంది ఒక్కొక్క ఆమె. అలాంటి పనుల వల్ల ఏమవుతుందంటే పిల్లల్ని చేతుల ద్వారా పాడు చేసిన వాళ్ళం అయిపోతాం. వారు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎవరున్నా లేకపోయినా వారి పని వారు చేసుకుని బ్రతికేది తల్లిదండ్రులు నేర్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ప్రేమ ఉంటుంది, కానీ నేను ప్రేమ ఉన్నా కానీ పిల్లలకి అన్ని అలవాట్లు ఉండాలి. మా నాన్నగారు అనేవారు, డ్రమ్ కొట్టమని. నాకు డ్రమ్ రాదండి, నేను ఎందుకు డ్రమ్ కొడతానంటే కొట్టాలి. పాటలు పాడాలనేవారు. సరే నేను డ్రమ్ కొడుతున్నాను కదా, పాటలు నేను ఎక్కడ పాడతా, మరి అందరూ ఎలా జరుగుతాయంటే మైక్ కట్టడం నేర్చుకోవాలనేవాడు. మైక్ సెట్ నేర్చుకోవాలి, సౌండ్ ఎలా పెట్టాలో. ఎందుకు నాన్న అంటే, బాబా ఇది దేవుని పని, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. బరకాలు వేయటం నేర్చుకోవాలి, కుర్చీలు వేయటం నేర్చుకోవాలి, పీఠం ఎవరన్నా రాకపోయినా అన్నీ మనమే చేసేసుకోవాలి. మనమే డ్రమ్ము వాయించాలి, మనమే ఎవరు రాకపోతే మనమే పాడేసుకోవాలి, మనమే ప్రార్థించాలి. అన్నీ వచ్చి ఉండాలని కూడా ఆయన చిన్నప్పటి నుంచి. అందుకనే ఈ రోజుకి నాకు అన్నీ వచ్చు కనుక నేను అన్ని ప్రదేశాల్లో అన్ని సమయాల్లో దేవుని పనికి ఘనముగా నేను ముందుకి వెళ్ళిపోతూ ఉన్నా. దేవుని పని విషయంలో, కుటుంబ పనుల విషయాల్లో యవనస్తులైన వారు తల్లిదండ్రులకి సహకారులుగా ఉండాలి. తల్లిని తండ్రికి సన్మానించడం అంటే ఫాదర్స్ డే రోజు, మదర్స్ డే రోజు హ్యాపీ మదర్స్ డే అంటాం, ఫాదర్స్ డే అంటాం, ముద్దెట్టుకోవటం, వెళ్ళిపోవటం కాదు. ఏం చేయాలి? వారి హృదయం ఎలా సంతోషిస్తుందో ఆ పని బిడ్డగా మనం చేయగలిగితే వారిని సన్మానిస్తాము, మనకి ఆయుష్ పెరుగుతుంది. ఆమెన్. నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు అన్నాడు. మీ తల్లిదండ్రులని సన్మానించండి. యవనస్తులైన వాళ్ళరా, సండే స్కూల్ నుంచి యూత్ మీటింగ్కి వచ్చే వాళ్ళరా, యవన కాలంలో ఉన్నవాళ్ళరా, పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళరా, పెళ్లి చేసుకుని కొత్తగా జంటగా ఉన్నవాళ్ళరా, మీరు ఎవరి చేతో పనులు చేయించుకోవడం కాదు, మీరు పనులు చేయటం నేర్చుకోవాలి. ఆమెన్. మనము పని చేయటం అనేది దేనికి చూపించాడంటే పత్రికల్లో అధ్యక్ష పదవి ఆశించేవాడు దొడ్డ పని చేస్తాడన్నాడు. ఏమన్నాడు? మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మంచి లీడర్గా రోల్ చేయాలి. కుటుంబంలో, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, సమాజంలో ఎక్కడైనా నువ్వు గౌరవప్రదంగా నాయకునిగా నాయకురాలుగా బతకాలంటే నీ దగ్గర శ్రమ అనేది ఉండాలి. నీ దగ్గర తగ్గించుకుని పనిచేసే మనసు నీకుంటే చాలు. నిన్నేం చేయనివాడైనా అట్టి మనసు నీకుంటే అనుకోకుండా నువ్వు పెద్ద లీడర్షిప్ రోల్ చేస్తావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. బైబిల్ ట్రైనింగ్లు ఇవన్నీ నేర్పుతారు. ఇప్పుడున్న మా ట్రైనింగ్లో నేర్పుతారు లేదు తెలియదు, కానీ బైబిల్ ట్రైనింగ్ వెళ్ళినప్పుడు అన్నీ నేర్పుతారు. నేను అన్నాను, ఇవన్నీ ఎందుకు అన్నాను. టాయిలెట్స్ కడగటం నేర్పుతారు. ఏంటి? టాయిలెట్స్ కడగాలి. చీపురు పుచ్చుకుని తుడవటం నేర్పిస్తారు. నన్ను చర్చి ముందంతా తుడమనేవాడు. నాకు తగ్గట్టుగానే 2 చెట్లుండి నన్ను ఏడిపించడానికి, అక్కడ పెద్ద చెట్లు. ఈ పక్క నుంచి తుడిస్తే నాకేమొచ్చి తుట్టం, చీపురు అడ్డంగా పెట్టి లాక్కుంటూ పోయేవాడిని ఆకులన్నీ. అమ్మయ్య అయిపోయిందని అనేటప్పటికి నాలో నీరంతా బయటకు వచ్చేసింది. అది ఎలా తుడాలో తెలియక మొత్తం మీద ఏదో నాకున్న జ్ఞానం కొలి దాన్ని చుట్టబెట్టి లాగి పడేసేవాడు. అంత తుడిచాక గాలి వచ్చింది, మళ్ళీ ఆకులన్నీ రాలిపోయి. మా డీన్ వచ్చేవాడు, నువ్వు తొడలేదనేవాడు. క్లీన్ చేసే డ్యూటీ అంటే చేయలేదనేవాడు. చేస్తే ఇక్కడ ఎందుకు ఉంటుందని మళ్ళీ పడిపోతున్నాయి అని. సరే, మళ్ళీ ఈ పక్క నుంచి తుడిస్తే మళ్ళీ ఆ పక్క నుంచి. ఆ డ్యూటీ నెల ఉండేది. ఎన్నాళ్ళు? నెలకు ఒక డ్యూటీ. డ్రైనేజ్ క్లీన్ చేయాలి. రోజు
ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ డ్యూటీలు అనమాట. మార్నింగ్ లేచి ఆ పని చేసి తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచి కరెక్ట్గా 5 గంటలకి ప్రార్థనలో ఉండాలి. ప్రార్థనలో గంట ఉండాలి. ప్రార్థన అయిన తర్వాత డ్యూటీలు చేయాలి, క్లీన్ చేయాలి, చర్చ్ క్లీన్ చేయాలి, వాష్రూమ్స్, రూమ్స్, క్లాస్ రూమ్స్, టేబుల్స్ అన్నీ ఒక్కొక్క నెల ఒక్కొక్క డ్యూటీ. నాకు ఏమి నాకు నేను చాలా సమయాల్లో ఒకసారి డ్యూటీ చేసేటప్పుడు అందులో 18-17 టాయిలెట్స్ ఉన్నాయి. ఎలా క్లీన్ చేయాలో నాకు అర్థం కాదు. కానీ అప్పుడు ఆ వాక్యం నాకు ఆ దైవజనుడు చూపించాడు. నువ్వు గొప్ప సేవకుడు అవ్వాలనుకుంటున్నావా? నువ్వు గొప్పవాడు అవ్వాలనుకుంటున్నావా? వాడబడాలనుకుంటున్నావా? నీలో ఈ లక్షణాలన్నీ వచ్చే మనసు నీకుంటే నువ్వు గొప్పగా వాడబడతావు అన్నాడు. అలాగైతే నేను చేస్తాను. పని అవి ఎలా కడగలు అర్థం కాక నీళ్ళు కొట్టి పడేసేవాడిని. సరే అవి ఎక్కడికి పోయేది కదా. అప్పుడు చెప్పాడు అలా చేయకూడదు, పనిగా చేయాలి, పని విషయంలో దొంగతనం చేయకూడదు, చాలా జాగ్రత్తగా నువ్వు దేవునికి లెక్క చెప్పాలని వాడాయన. ఓకే, వాక్యం ఏం చేస్తాడంటే, లీడర్ ఏం చేస్తాడంటే అన్ని నేర్పిస్తాడు. ఈరోజు నాకు అన్ని పనులు వచ్చి మా ఇంట్లో సర్వెంట్ రావడానికి అన్నీ చేసుకుంటాను. నాకు రాని పని అంటూ ఏది లేదు. ఎందుకంటే ఆ మనసుని నా తండ్రి నేర్పాడు వాక్యం ద్వారా. తర్వాత బైబిల్ తర్బీదులో నేను 2 చోట్ల పూణే లోనావాడలో కూడా ఎంతో కష్టపడి డ్యూటీ చేసేవాడిని. ఇక్కడ హైదరాబాద్లో థియాలజికల్ కాలేజీలో చదివినప్పుడు కూడా చాలా కష్టపడి పని చేసేవాడిని. ఇంకెవరి వైపు చూసేవాడిని అంటే దేవుడి వైపు చూసేవాడిని అంతే. ఆమేన్, హల్లెలూయా. అప్పుడే మహారాజులకు కూడా ఉంటాను, అప్పుడే రిక్షా వాళ్ళకి మారిపోతాం. ఆమేన్. మన దగ్గర అన్ని పనులు చేసేది ఉండాలి. దావీదు దగ్గర అన్ని లక్షణాలు ఉన్నాయి కనుకనే దావీదుని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. ఆమేన్, హల్లెలూయా. డ్రైవర్ రాకపోయినా నేను ఎన్ని కిలోమీటర్లైనా వేసుకుని పోతాను. పంచర్ అయితే పంచర్ వేసి వేసుకుంటాను. ఏమీ లేదంటే సైకిల్ ఎక్కి వెళ్ళిపోతాను. అది కూడా లేదంటే వెళ్ళేటప్పుడు డస్ట్బిన్ లారీ ఎక్కి వెళ్ళిపోతాను. ఎలాగైనా ముందు అక్కడికి వెళ్ళిపోవాలి. మనం ప్రార్థన లేట్ అయిపోతుంది. హల్లెలూయా. అన్నీ బాగుంటే ఫ్లైట్ ఎక్కిపోతాను, ఏది లేదంటే నడిచిపోతాను. ఆ మనస్సు మనం ధరించుకోవాలి. ఇక్కడ మనకు ఎందుకు చెప్తానంటే, మీకు వాక్యము నీలోకి వస్తున్నప్పుడు నీ మనసు అన్నిటికీ సెట్ అయిపోయేలాగా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఇంత వాక్యం నీలోకి వస్తుందో నీతో నీ మనసు సెట్ అయ్యేలాగా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు నీ భార్యతో సెట్ అవుతావు, ఆటోమేటిక్గా నీ భర్తతో నువ్వు సెట్ అయిపోతావు, ఆటోమేటిక్గా నీ అత్తమామలతో నువ్వు సెట్ అయిపోతావు, అందరితో నువ్వు ఇమిడిపోతావు అనమాట. ఆమేన్. దేవుని వాక్యములో నువ్వు ఇమడగలిగితే ప్రజలందరితో నువ్వు ఇమడగలదు. దేవుని వాక్యముతో నేను ఉండగలుగుతాను కానీ ఈ ప్రజలతో నేను ఉండలేనంటే అంటే నీలోనికి వాక్యం పనిచేయట్లేదు అనమాట. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంటే దీన్ని బట్టి మీరు ఏ స్థానంలో ఉన్నారో గుర్తు చేసుకోండి. మీరు అందరినీ ప్రేమించగలుగుతున్నారంటే నీలో వాక్యము నిలిచి ఉన్నట్టే. నీలో ప్రేమ ఇంకా కొరతగా ఉందంటే నీలో వాక్యము పూర్తిగా అంతా కూడా ఆవరించలేదు హృదయం అంతా అని జ్ఞాపకం చేసుకోండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. జీవముల దేవుని సన్నిధానములో ప్రతిదినము నీ జీవనది నాకు దయచే బాబు అని అడగాలి. ఏమని అడగాలి? నీ వాక్యము నాకు దయచే. ప్రియులరా, చాలా అద్భుతమైన విషయాలు తెలియకుండా ఆత్మ మనకి బయలుపరుస్తూ ఉంది. ఇలాంటి మాటలే కావాలి. ఆమేన్. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే పై నుండి వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? పరలోకము నుండి వాక్యం మనకు వస్తుంది. ప్రియులరా, ధ్యానాంశంలో చాలా విషయాలు ఉన్నాయి. ధ్యానం చేద్దాం, కొన్ని మాటలు చూసి వాక్యంలోకి వెళ్దాం. 31వ కీర్తన. ఇక్కడ దావీదు గారికి చాలా బలహీనతలు వచ్చినాయి, చాలా సమస్యలు. అదేమి సమస్యలు కానీ అన్నీ ఒక్కసారి వస్తాయి. లేకపోతే ఏ సమస్య లేకుండా ఉంటుంది. ఒక 2-3 నెలలు చాలా బాగుంటుంది. బుగ్గలు వచ్చేస్తాయి, కళ్ళు తేటగా ఉంటాయి, చేతులు కాళ్ళు అన్నీ మంచి పుష్కలంగా నవనవలు ఆడుతూ ఉంటాయి, లిప్స్ కూడా మారిపోతాయి, శరీరంలో స్కిన్ టోన్ కూడా మారిపోతుంది. అన్ని సమస్యలు లేకుండా బాగుంటాయి.
వస్తుంది ఒకేసారి సుడిగాల్లాగా ఎంటర్ అయిపోద్ది ఒక్కో నెలలోని. అన్ని సమస్యలు వన్ బై వన్ వచ్చినప్పటికి మరలా నీరు తీసేసిన అటువంటి చెరువులాగా ఎండిపోయి ముఖం వచ్చేస్తుంది. దావీదు అంటున్నాడు, నా పరిస్థితి ఏం బాగోలేదు. ఏమంటున్నాడు? Psalms 31:1, యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నాకు నీ చెవి యొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగా ఉండము. నా కొండ, నా కోట నీవే అని మొదలెట్టినటువంటి దావీదు ఒక మంచి మాట అంటున్నాడు. ఏమన్నాడు తెలుసా అండి? 19వ వచనంలోకి వచ్చినప్పటికి కనబడుతుంది, నీ యందు భయభక్తుల వారి నిమిత్తము. ఎస్, ఆమేన్. నీ యందు భయభక్తుల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము ఆమేన్ నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆమేన్. అందరూ నాతో చెప్పండి, నీ యందు భయభక్తుల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఎంతో అని గట్టిగా అంటలేదే. మీ పుట్టింటి గురించి చెప్పమంటే మాత్రం చెప్తారే, అయ్యో మా అమ్మ అని మొదలెడతావు. మా నాన్నగారు, అమ్మో మా అన్నయ్య, మా పుట్టింటోళ్ళ గురించి చెప్పమంటే ఏ మచిలీపట్నం రాలేదా? వాళ్ళ గురించి చెప్పమంటే ఎక్కడ లేని బలం నడుం కూడా స్ట్రైట్గా వచ్చేస్తుంది, అన్నీ సెట్ అయిపోతాయి. అత్తవారింటి గురించి చెప్పమంటే మాత్రం లేని నీరసం వచ్చేసి, ఏంటి మా అత్తగారు మంచిదేలేండి, మంచిది కదా, మంచిదేనండి బాబు, ఏముందులేండి, తెలియంది ఏముందండి మీకు. ఆ అత్తవారింటి గురించి చెప్పమానండి, ఒక రకమైన వీక్నెస్ వచ్చేస్తుంది. పుట్టింటోళ్ళ గురించి చెప్పమానండి, ఏంటనా? అంటే మనలో మనమాట, అంటే మనం అందరం అనుకుంటున్నాం కదా. పుట్టింటోళ్ళ గురించి చెప్పమంటే మాత్రం ఎంతో అని వచ్చేస్తుంది. ప్రియులరా, నీ పుట్టింట్ల కంటే దేవుని వాక్యం గురించి చెప్పేటప్పుడు నువ్వు అనాలి, నా కొరకు ఆయన సిద్ధపరిచిన మేలు. అంతే, బడాయిగా చెప్పండి. ఇంకా చిన్నపిల్లలు చెప్తారు కదా, మీరు ఇంకా బడాయి చేయాల. మీకు ఎలా కావాలనుకుంటున్నారు ఆశీర్వాదం అంతగా చెప్పండి. 1 2 3 ఎంతో గొప్పది. అక్కడ అద్భుతమైన మాట చెప్తున్నాడు. కష్టాల్లో ఉన్నాను, నేను బాధల్లో ఉన్నాను, కానీ బాధలు ఎక్కువైపోతున్నాయి, శత్రువులు ఎక్కువైపోతున్నారు, అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను కూడా ఏమైపోతున్నానో నాకు అర్థం కాదు, మరణమై స్మరణకు రాకును అని వాళ్ళు అయిపోతానేమో అనుకుంటున్నాను. కానీ నీ యందు భయభక్తుల వారి పట్ల నీవు దాచిపెట్టేవు. ఆమెన్. ఈరోజు శ్రమ పడుతున్నా నీ పక్షముగా, ఇబ్బందులు పడుతున్నా నీ పక్షముగా ఒక మేలు దేవుడు దాచిపెట్టాడు. అది ఎంతో గొప్పది. ఆమెన్. మీ పక్క వాళ్ళు చెప్పండి, ఎంతో గొప్పదని చెప్పండి. కజ్జాలు ఆడమంటే మాత్రం వస్తుంది లాగ లెగిసి, నువ్వేనా, ఏమిచ్చావు, ఏం తెచ్చావు అంటావు. ఈ చేతులకి కొత్త స్ప్రింగులు వస్తాయి, ఇప్పుడు కాళ్ళు ఇలాగలాగలా అంటావు. కానీ మనకి ఎప్పుడు రావాలి, ఎప్పుడు రావాలి చెప్పండి. శ్రమలు పడుతున్నావు, అవమానం పడుతున్నావు, అన్యాయం జరుగుతుంది, కానీ నీ నోట నుండి రావాల్సింది ఏంటంటే, నీ హృదయంలో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ పట్ల దేవుడు దాచిపెట్టిన మేలు. అలాగా ఏదో పొట్లకాయ సాగినట్టు ఉంది మీరు చెప్తుంటే. 2 చేతులు పైకెత్తండి, ఇలా పెట్టండి.
నేను అన్నప్పుడు లోపల నుంచి నాభి నుంచి రావాలి పైకి. ఎంతో గొప్పది. స్టడీ 1 2 3. చేతులు తిప్పండి ఇలాగా. ఉట్టప్పుడు తిప్పుతారు కదా. ఒక్కొక్క ఆమె కొత్తగా కాచి కొనుక్కుంది అనుకోండి, అత్తమా ప్రతిసారి ఇలా చూపిస్తుంటుంది. గాజులు వేసుకుంది అనుకోండి, అది కొత్త గాజులు అనుకోండి, మరీ హ్యాండ్ బ్యాగ్ అవసరం లేకపోయినా అదేనండి అంటే మాట్లాడుతుంటారు. ఎన్ని బడాయిలు చేస్తారనుకుంటున్నారు? మీరు కాదు, లోకం. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మా బైబిల్ స్కూల్లో ఒక అమ్మాయి జోళ్ళు కొనుక్కుంది, ఎవరు చెప్పకట్టు. నేను అన్నా, నీకు ఇంతకీ జోళ్ళు అన్నాను. అదేంటండి జోళ్ళు కొన్నాను. అందరూ శనివారం మాకు హాలిడే, అందరూ బయటికి వెళ్ళాం. ఆ అమ్మాయి మొదటి సంవత్సరం జాయిన్ అయ్యింది. మేము సీనియర్లు కదా. ఆ పిల్లని అన్నాను, నీకేం కావాలో తీసుకో అన్నాను. అందరూ వెళ్ళాం, ఒక 5 6. అందులో 3 ఆడపిల్లలు, 4 మగ పిల్లలు వెళ్ళాం. ఎవరు డబ్బులు ఇట్టాలన్నీ కొనుక్కుంటే ఈ పిల్ల మొత్తం డబ్బులన్నీ పెట్టి పెద్ద జోళ్ళు కొనుక్కుంది. నేను అన్నాను, ఈ జోళ్ళు ఎందుకన్నాను నేను. అందరం ఎక్కాం, బస్సు ఎక్కాం, కోటిలో కొనుక్కుంది. పైగా అందరం ఎక్కి వచ్చేస్తున్నాం. వచ్చేసేటప్పుడు దిగాక ఎవరెవరు కొనుక్కుని చెప్పుకుంటున్నారు, ఇలాగ ఈ షర్టు, ఈ బట్టలు, ఇవన్నీ. ఈ పిల్ల నల్ల జోళ్ళు కొన్నది. వెనకాల ఇంత కొమ్ములు ఉన్నాయి దానికి కిందకి ఇలాగా. ఇంతకీ ఫారినర్స్ వేసుకోవడం చూసిందంటే ఇంతకని దొరలు వస్తారు కదా, దొరలు వేసుకుంటారు కదా, అది వేసుకుని క్లాస్కి రావాలని. అది వేసుకుని క్లాస్కి వచ్చే ముందు బ్రేక్ఫాస్ట్కి ప్లేట్ పెట్టుకుని వచ్చింది. అందరి ముందు బడేలు పడిపోయింది. పడిపోతే నేనే లేగనెత్తాను. ఏం చేయను మరి? థ్యాంక్స్ అన్నా అంటుంది. ఏం థ్యాంక్స్, సిగ్గులేదానికి అందరి ముందు పడిపోయావు. ప్లేట్ పెట్టుకుని ఉప్మా పెడతారు ఆ రోజు, రోజుకో రోజు ఒక బ్రేక్ఫాస్ట్ అనమాట బైబిల్ స్కూల్లో. నేను చెప్పాను, నీకు ఇంతకీ జోళ్ళు. ఆ జోళ్ళు వేసుకునేటప్పుడు దానికి తగ్గట్టుగా నడక నేర్చుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పెద్దగా కొమ్ములున్న జోళ్ళు వేసుకునే టైం కాదు నీకు ఇది. ఇప్పుడు మంచిగా పారాగన్ లాంటి జోళ్ళు వేసుకుని సాఫ్ట్గా వెళ్ళిపోయేది ఉండేసుకోవాలి. అలాగ మొత్తం 3 సార్లు పడిపోయింది. 3 సార్లు నా కళ్ళ ముందే పడింది. ఇంకా మళ్ళీ నాతో మాట్లాడటం మానేసింది. సెకండ్ ఇయర్ నుంచి నాకే మానేసింది. ఏంటి అందరూ అన్నారు, మా మోసేది అన్న ఐజాక్ నువ్వు చెప్పావు, అది పడతానే ఉంది. కొంతమందికి పడుతున్నా సరే మెడలో వేసుకున్నా పోవాలనుకుంటారు తప్ప అయ్యి మాత్రం వదలాలనిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, ఎన్ని రకాలు ఉన్నాయో, కానీ పరిస్థితులు ఎలాగున్నా నీ హృదయంలో ఒక మాట పెట్టుకోవాలి. ఏంటంటే, నీ కొరకు దేవుడు దాచిపెట్టిన మేలు ఎంతో గొప్పది. ఆమేన్. ఏం గొప్పది? ఎంతో గొప్ప. చివరికి మా డైరెక్టర్ అన్నాడు, ఆ పిల్లని నా ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన పెళ్లి చేసుకోమని చెప్పమన్నాడు. ఎవరిని? అన్నాను. ఆ పిల్లకి మ్యాచ్ చూస్తున్నారు. నీ పక్కన ఒక మోసే ఉన్నాడు కదా, మన మోసే పాస్టర్ ఉన్నాడు కదా, చనిపోయాడు. చెప్పకండి మళ్ళీ ఎవరికైనా గొడవలు అయిపోతాయి. ఆ మనుషుని చేసుకోమని చెప్పాడు. ఆల్రెడీ ఆ మోసేకి అతను కూడా వాళ్ళు కూడా చెప్పారు. నా దగ్గరికి వచ్చి ఐజాక్ ఈ పిల్లని చేసుకోమంటున్నారు, ఏమంటావు అన్నది. అదే పడిపోతుంది, నిన్ను కూడా పాడేసేస్తారా, చేసుకోకరా అన్నాను. చేసుకోలేదు అంతే. మరి ఎవరిని చేసుకుందో ఎక్కడ అడిపోయిందో తెలియదు. కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు, నా శ్రమలో, నా బాధలో నేను దేవుడి మీద ఆనుకున్నాను. ఎవరి మీద ఆనుకున్నాను? దేవుడి మీద ఆనుకున్నాను. అక్కడ ఏమంటున్నాడు? నీ యందు భయభక్తుల వారి నిమిత్తము నీవు దాచి వేయించిన మేలు ఎంతో గొప్పది. ఈ మాట ఇంటుంటేనే ఆనందం అవుతుంది. ఏడవకు, బాధపడకండి. మీ పక్షముగా ఒక దేవుని దూతగా చెప్తున్నాను, మీ పక్షముగా దేవుడు దాచి సిద్ధపరిచిన మేలు ఎంత గొప్పదో మీరు చూడబోతా ఉన్నారు. మీరు సాక్ష్యము చెప్పబోతా ఉన్నారు. ఆయన అంటున్నాడు, మొట్టమొదటిగా భక్తితో ఉన్న వారికి దాచిపెట్టాడు అన్నాడు. రెండవది నరుల ఎదుట. అబ్బా చూడండి, మొట్టమొదటిగా భయభక్తులు ఉన్న వారికి ఆల్రెడీ దీవెన
ఆశీర్వాదము నీకు కావాల్సిన దానికంటే 100 రెట్లు ఉందా ఆల్రెడీ దీవెన దాచిపెట్టేసాడు. నీవు నరుల ఎదుట నువ్వు ఆయనను గనక ఆరాధించడం మొదలు పెడితే, ఆయన సన్నిధిని సమాజంలో చాటి చెప్పగలిగితే, గొంతెత్తి పాడగలిగితే, గొంతెత్తి సాక్ష్యము చెప్పగలిగితే, నువ్వే మనుషులు ఎదుట ఆయన ఒప్పుకుని గణపరుస్తున్నావో ఆ మనుషుల ఎదుట ఆయన నీ నిమిత్తము సిద్ధపరిచిన మేలు. చెప్పాలి, స్టాండాగా చెప్పాలి. ఒక తండ్రి బిడ్డ గురించి చెప్తాడు, మా అమ్మాయి అండి అంటే ఒక్కొక్క అమ్మాయి గురించి ఒక తల్లి చెప్తుంది, మా అమ్మాయి అసలు సెల్ ఫోన్ అంటే తెలియదు అందమన్న ఒక ఆమె. ఏంటి, మా పిల్లకంటే సెల్ ఫోన్ అంటే తెలియదు అంది. నిజం అనుకున్నాను, అదేమో మొత్తం దుప్పడు కప్పుకుని మన ఫోన్ మాట్లాడుతుంది. నేనన్నాను సెల్ ఫోన్ అంటే తెలియదని మీ అమ్మ అంటుంది, నీ ఫోన్ ఉందన్న సంగతి మీ అమ్మకి తెలుసా అన్నాను. తెలియదు పాస్టర్ గారు అంటే చెప్పకండి అంతే, మీరు కూడా చెప్పకండి గొడవలు అయిపోతాయి. లేదని తల్లి అనుకుంటుంది. అలాగే కొంతమంది బడాయిగా చెప్తూ ఉంటుంటారు, అసలు మా అమ్మాయికి తినటమే సరిగ్గా రాదండి, బాక్స్ పట్టుకెళ్తే తినందంటుంది, కానీ ఇంతలో ఉంటుంది ఆ పిల్ల. తినకుండా ఎలాగుంటుంది, తినటం రాదా అంటే చెప్పటంలో ప్రేమ అనమాట. ఏంటి, బిడ్డ మీద ఉన్న ప్రేమకి మనం చాలా బాగా పెద్దగా ఇంతగా చెబుతాం కదా. నీ పరమ తండ్రి నీకు దాచిపెట్టిన మేలు, నరులు ఎదుట నువ్వు ఆశ్రయించినప్పుడు ఆయన సిద్ధపరిచిన మేలు అదెంతో. కంటికి కనపాడ నీవెన్నియో, చెవికి వినపాడ నీవెన్నియో, హృదయాగోచరము కానివెన్నియో, సిద్ధపరచేతివ నాకై. అందరూ పాడదామా? 1 2 3. కంటికి కనపాడ చెవికి వినబాడ నీవెన్నియో, కంటికి కనబాడ నీవెన్నియో, చెవికి వినబాడ నీవెన్నియో, హృదయాగోచరము కానివెన్నియో, సిద్ధపరచేతివ నాకై. హృదయాగోచరము సిద్ధపరచితివ నాకై. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతాము. అందరూ పాడదాం, చూడా. పాటను అర్థం చేసుకుంటూ పాడండి, బాధపడకండి. దేవుడు సిద్ధపరిచాడు మేలు, దాచిపెట్టాడు మేలు, బయటకు వస్తుంది, ఎంతో గొప్పది. కంటికి కనపాడ నీవెన్నియో, పాడండి, ఘనముగా పాడండి. నీవెన్నియో, కంటి ఎవరు చూడలేదు ఇంతవరకు అలాంటి ఆశీర్వాదం, అది నువ్వు చూడబోతున్నావు. హృదయాగోచరము కానివెన్నియో, సిద్ధపరచితివ నాకై. హృదయాగోచరము కానివెన్నియో, సిద్ధపరచితివ నాకై. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతాము నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతాము నిన్ను చూడా. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయం రేపితిని. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. మోసపోతిని,
దృష్టి తొలగించి దాసుడ నిన్ను చూడ. ఆమేన్. మోసాపు తీరి దృష్టి తొలగించి దాసుడ చూడని ప్రభు యేసు నా రక్షక నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. ధ్యానాంశంలో నుండి ఒక బలమైన మాట దేవుడు నీకు ప్రకటిస్తున్నాడు. మీరు రెండు చేతులు పైకెత్తి దాన్ని పట్టుకోండి, తలలు పైకెత్తండి. నేను దాన్ని పలుకుతున్నప్పుడు మీరు నాన్ స్టాప్గా ఆమెన్ ఆమెన్ అని చెప్పాలి. నేను పలుకుతున్నప్పుడు తన యందు భయభక్తుల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్నాశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఇంకా ఎంతో గొప్పది. మీకు దేవుడు మేలు దాచిపెట్టాడు. నువ్వు ఊహించిన దానికంటే 100 రెట్లు దాగి ఉంది. మీరందరూ ఆ ఆశీర్వాదానికి అర్హులు అగుదురు గాక. దేవుని ఆశీర్వాదానికి అర్హులు అగుదురు గాక. దాచి ఉంచిన ఎంతో గొప్ప మేలు, సిద్ధపరిచిన మేలుకి మీరు నేను అందరం అర్హులుగా ఉందుము గాక. చప్పటి బట్టి ప్రభుని స్తుతించండి. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడు మనకు సిద్ధపరిచిన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి లాస్ట్ సండే ఒక అంశమును దేవుడు మనకు బయలుపరిచాడు. యెహోషువ గ్రంథంలో కాలేబు కుమార్తె, మనం సెకండ్ ఎపిసోడ్గా వెళ్దాం దాన్ని. కాలేబు కుమార్తె అక్స వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏమడిగింది? అందరు బైబిల్ ఉన్నవారు తెరవండి. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 18, 19 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. మరియు ఆమె, అందరు బైబిల్ ఉన్నవారు తెరవండి. జాషువా చాప్టర్ 15 వర్స్ 18, 19. మరియు ఆమె చూడండి. మరియు ఆమె తన పెనిమిటి, యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం, తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడగమని ప్రేరేపించను. ఆమె గాడిదను దిగగా, చూడండి, అడగమని అతనిని ప్రేరేపించను. ఆమె గాడిద దిగగా కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలనని ఆమెను అడిగాను. చూడండి, అందుకామె నాకు దీవెన దయచేయు. ఆమేన్. అందరూ ఈ మాట చదవాలి. అందుకామె నాకు దీవెన దయచేయము. నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. తండ్రిని అడుగుతుంది బిడ్డ. అల్లుడు అన్నాడు, అడుగు మీ నాన్న ఏదన్నా అడుగు, పొలం అడుగు. అల్లుళ్ళు ఏమంటారంటే పొలం అడుగు అంటారు. ఈ అత్తమామలు ఎంత ఫీల్ అయిపోతారో భూమి అడిగితే, తెలుసా మీకు? ఏమండి, అత్త పొలం, మీ పొలం ఇవ్వండి, మామగారిని మీ పొలం ఇవ్వండి అంటే ఏం చేస్తారు? వాళ్ళు భోజనం చేసుకుంటే ఇంట్లోంచి వెళ్ళిపోతారు కోపగించినట్టు. అబ్బే ఏదైనా మా తదనంతరమే అంటారు. కానీ ఎవరిస్తారంటే ఎవరు ఇక్కడ ఈ తండ్రిని కుమార్తె అడుగుతుంది, నాన్న నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చేవు, భూమి ఎంత బాగుంది, కానీ నాకు నీటి మడుగు కావాలి. ఏం కావాలి? నీటి మడుగులు అంటే చెరువులు అన్నమాట. ఏంటి? చెరువులు. మన తెలంగాణలో ఇప్పుడు చెరువులు, నీటి మడుగుల మీద ఫోకస్ చేస్తుంది గవర్నమెంట్. హైడ్రాని మొదలెట్టి మొత్తం కూల్ చేస్తున్నారు. చెరువులు ఎవరెవరు కబ్జా చేసేసారో వాళ్ళందరే కూల్ చేస్తారు. ఎందుకంటే మడుగులు కావాలి. నీటి మడుగులు ఏం చేస్తాయంటే ఆరోగ్యాన్ని కలగజేస్తాయి పట్టణానికి, ప్రాంతానికి. రెండవది, పట్టణం మీద ఏదైనా
వర్షపాతం ఎక్కువైపోయినప్పుడు దానిని అవి బ్యాలెన్స్ చేసుకుంటాయి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. కానీ చెరువులు అనేవి ఉంటే వర్షాలు ఉన్నప్పుడు నిండిపోతాయి కదా. ఇంకా వర్షం లేనప్పుడు వేసవి కాలంలో కూడా పంటలు పండించడానికి నీరు ఉపయోగపడుతుంది. అంటే ప్రజలు ఎల్లకాలము సౌఖ్యముగా ఉండటానికి ఉపయోగపడతాయి. కనుక ఈ అమ్మాయి అడుగుతుంది, నాన్న నాకు దక్షిణ భూమి ఇచ్చారు, బాగుంది, అదంతా కూడా కొంచెం మెట్ట ప్రాంతం, కానీ నాకు మడుగులు కావాలి. ఏం కావాలి? నీటి మడుగులు కావాలి అని అడుగుతున్నప్పుడు ఏం అడిగిందంటే ఆమె, అందుకు ఆమె నాన్న ఆ పొలమే ఈ పొలమే అనలేదు. ఫస్ట్ ఏమందంటే ఆమె, నాకు దీవెన దయచేయము. ఆమెన్. ఏమడిగింది చెప్పండి? అందుకు ఆమె, నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు కనుక నీటి మడుగులు నాకు దయచేయి. అతడు అడిగిన వెంటనే తండ్రి ఏం చేశాడు? ఏమన్నాడు? కుదరదు, పెద్దోడితో మాట్లాడిగా నీకు చెప్తానన్నాడా? ఉండు, మీ అమ్మని ఆలోచిస్తానన్నాడా? ఈ మగవాళ్ళు ఏమంటారంటే ఏదన్నా అడిగితే పిల్లలు వెంటనే కూడా ఎవరు ఉండు, మీ అమ్మకి జాగ్రత్తగా కవర్ చేసి ఇస్తానంటాడు. మగ పురుషులు ఉంటారు కొంతమంది, ఇలాగ కొన్ని రకాలు ఉంటాయి. కానీ కాలేబు ఇక్కడ ఏమంటే బిడ్డ అడిగిన వెంటనే, అమ్మా నీకు దీవెన దయచేయని అడుగుతున్నావు, నీటి మడుగులు అడిగావు కదా, నేనేమిస్తానో తెలుసా నీకు? ఇదిగో మెరక మడుగులు, పల్లపు మడుగులు, నీటి మడుగులు ఇస్తాను. మెరక మడుగులు అంటే మెరకగా ఉన్న భూమి అంతటిలో ఉన్నటువంటి పైన ఉన్నటువంటి చెరువులు ఇస్తాను నీకు. పల్లపు ప్రాంతంలో ఉన్నటువంటి భూములకు సంబంధించిన అవన్నీ పండటానికి అక్కడ కూడా ఉన్న చెరువులు ఇస్తాను. మెట్ట ప్రాంతంలో నీటి మడుగు ఎలాగొస్తుందంటే, కొండలు కోనల్లో కురిసిన వర్షం అంతా ఆ కొండల మధ్య ఒక లేకుగా స్టోర్ అయిపోతుంది. అది నీటి మడుగు అన్నమాట. పైన వాటర్ ఎలా వస్తుందంటే వర్షాధారంతో అవి చెరువులు అయిపోతాయి. దేవుడు ఎంత గొప్పవాడంటే అడవిలో ఉన్నటువంటి జంతువులను కూడా పోషించడానికి అక్కడక్కడ నీటి మడుగులు దేవుడు చేస్తాడు. ఇటు ఒక పెద్ద కొండ ఉందనుకోండి, అటో పెద్ద కొండ, ఇటో కొండ ఉందనుకోండి. ఈ కొండ ప్రాంతము, ఒక్కొక్క కొండ 100 ఎకరాలు 500 ఎకరాల విస్తీర్ణం, 200 హెక్టార్లు ల్యాండ్ ఉంటుందన్నమాట. ఇలాగా ఆ కొండ ప్రాంతం అంతటి మీద కురిసిన వర్షం అంతా కూడా ఒక పల్ల ప్రాంతానికి వస్తుంది, ఆ కొండ కోనల్లోకి వచ్చి ఉండిపోతుంది. దానిని నీటి మడుగులు అంటారు. ఆమేన్. ఆ కొండ ప్రాంతంలో దక్షిణ భూమి, ఆ ప్రాంతం అంతా కూడా పంటలు పండాలంటే అక్కడ మడుగులు కావాలి. పల్ల ప్రాంతంలో మరి నీరు రావాలి అంటే పల్ల ప్రాంతంలో సమానంగా ఉన్నటువంటి ప్రాంతంలో కూడా, బహుశా మనకి ఇప్పుడు తెలంగాణలో ఎక్కువ కొండ ప్రాంతం ఉంటుంది, ఎక్కువ తెలంగాణలో బావులు చెరువులు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు చాలా మూసేసారు, చాలా క్లోజ్ అయిపోయినాయి. మన ఒక ఇంజనీర్ నాకు ఒక పుస్తకంలో చూపించాడు, ఇన్ని చెరువులు కలిగినటువంటి భూమి తెలంగాణ. ఈ తెలంగాణ ఈ దక్షిణ ఈ ప్రాంతంలో నీరు స్టోర్ చేసుకుంటుంటారు. మన కేసీఆర్ గారు, సీఎం గారు ఏమన్నాడంటే, ఆయన ప్రాజెక్టులు ఉండాలి, మనది పచ్చదనంగా మారిపోవాలి. మరి కొండ ప్రాంతంలో ప్రాజెక్టులు కడితే నీరు ఎలా పైకి ఎక్కుతుందంటే అతను ఒక మంచి పథకం తెచ్చారు. ఆయన ఏంటంటే ఎత్తి పోసే పథకం, దాన్ని ఎత్తిపోతల పథకం అంటారు. ఏమంటారు దాన్ని? ఆ ప్రాజెక్టులో వాటర్ తీసి, అంతే కదా, ఏం చేస్తారు వాళ్ళు, పైకి లిఫ్ట్ చేస్తుంది అనమాట. ఎత్తి పోసేది ఎత్తిపోతల పథకం. అలాగ చాలా హెక్టార్ల పొలాలు పంటలోకి టీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చింది. అలాగనే ఏ ప్రభుత్వం వచ్చినా నీరు రావాలి, ప్రజలు బాగుపడాలని ఆలోచన చేస్తూ ఉంటుంటారు. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తూ ఉంటుంటే ఆంధ్ర ప్రాంతానికి వెళ్తే ఆంధ్రాలో కొండలు తక్కువ, అది పల్ల ప్రాంతమే, కానీ నీరు కూడా కావాలి. అందుకని అక్కడ కూడా చెరువులు ఉన్నాయి, అక్కడ కూడా కాలువలు ఉన్నాయి. ప్రియులారా, ఇక్కడ ఈ అమ్మాయి అడుగుతుంది, నా భూమి ఫలించాలి, అభివృద్ధి పొందాలంటే నాకు నీటి మడుగు కావాలి. తండ్రి అయిన వాడు, అన్నీ తెలుసున్నవాడు కనుక, అమ్మా నీకు మెరక మడుగులు ఇస్తున్నాను, నీకు పల్లపు మడుగులు కూడా ఇస్తాను, నీకంటూ కొన్ని చెరువులు, ఏంటి మడుగులు అంటే లేక్స్ అన్నమాట, చెరువులు కొన్ని నీకు ఇస్తాను, ఇంకా నువ్వు మా జోలికి రాకు, ఇంకా
నీ చెరువుల్లో నీకు ఏది చెప్పానో ఆ చెరువుల్లో నీళ్ళని నువ్వు తీసుకో. మాకు సంబంధించిన మా చెరువులు మాకు ఉంటాయి. అంటే దేవుని వాక్యం చెప్తా ఉన్నది సాదృశ్యం ఏంటంటే, తండ్రి అయిన దేవునిని మనము దీవెన అడగటం ఏంటంటే ఆత్మ అడగాలి. దేన్ని అడగాలి? ఆత్మను అడగాలి. ఆత్మ దీవెనగా నీకు మారిపోతుంది అనమాట. మనం అవి కావాలి, ఈ కావాలి, చెవులు కావాలి, కాలు పట్టీలు కావాలి, చుట్లు కావాలి, ఇంకా బంగారం ఎక్కువ వాళ్ళు ఏం చేస్తారు, చెవు అంతా పైకి తీసుకుంటున్నారు ఇప్పుడు పొడిపించుకుని. ఇంకా ఎక్కువ వాళ్ళు మీద ఇలాగ వేసుకుంటారు. ఏమి లేని వాళ్ళు అలాగే కవర్ చేసుకుని కింద మొలతాడు కట్టుకుంటారు. ఎన్ని రకాలు చేస్తారు చూసండి. ప్రభా ఒక్క మెడలో తాడి బాబు చాలు అనుకుని అడుగుతుంది. ఒక్కొక్క ఆమె అడుగుతుంది, ఏమద్దు బాబు, మంచి ఉద్యోగం, తిండికి లోటు లేకుండా ఉంటే చాలు, ఒక ఇల్లు ఉంటే చాలు, ఇది కావాలి అది కావాలని. ఈరోజు దేవుని ఆత్మ నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, మనము పరమ తండ్రిని దేవుని ఆత్మను దీవెనగా ఇమ్మని అడగాలి. ఆమేన్, హల్లెలూయా. ఆత్మ దీవెన ఏంటంటే, నీటి మడుగులు అంటే నీరు దేవుని ఆత్మకు సూచన, నీరు జీవమునకు సూచన, నీరు దేవుని సన్నిధికి సూచన. హల్లెలూయా, హల్లెలూయా. భోజనం ఆహారం తినటం మానేసామనుకోండి, బ్రతుకుతాం కొన్ని రోజులు. నీరు తాగకపోతే అన్ని రోజులు బ్రతకలేవు. నీళ్లు తాగుతూ బ్రతకగలదు కానీ ఆహారం ఒకటే తిని బ్రతకలేవు నువ్వు. హల్లెలూయా. బాగా గమనించండి, మనము దేవునిని ఆత్మను అనుగ్రహించమని అడగాలి. నా పిల్లోడికి ప్రభువా ఫస్ట్ ర్యాంక్ రావాలి, మా కూతురికి ఫస్ట్ వచ్చేసేయాలి, మూతి తిప్పుకుని మరి ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడాలి ప్రభువా అని ప్రార్థన చేస్తుంది ఒక్కొక్క ఆమె. బడాయిగా ఉండాలి, నా పిల్లలిద్దరు టాప్ ఉండాలి. ఆ పక్క వాళ్ళ ఇళ్ళ కంటే మా పిల్లల ర్యాంకు పేపర్లో వచ్చేయాలి, అక్కడ వచ్చేయాలి, ఇక్కడ వచ్చేయాలి. మనం ఇలాంటి తెలిసి తెలియని ప్రార్థన చేస్తున్నామేమో. ఈ దినము నీ ఇంటి కొరకు, నీ పిల్లల కొరకు దేవుని ఆత్మను నువ్వు అడగాలి. ఆమేన్, హల్లెలూయా. లోకాసు వార్తలకు వస్తే మనకు కనబడుతుంది. లోకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనంలో మీరు ఏం అడగాలో అక్కడ కరెక్ట్గా ఉంది, క్లియర్గా చూడండి. లోకాసు వార్త, లూక్ చాప్టర్ 11 వర్స్ 13. పరలోకమందున్న మీ తండ్రి, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను, ఆమేన్. చూడండి, తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునని. ఆమేన్. ఆత్మ అనుగ్రహించబడుతుంది అడిగితే. అది ఎవరు చెప్తున్నారు? అది యేసు ప్రభు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? పరలోకమందున తండ్రిని మీరు అడిగితే ఆయన పరిశుద్ధాత్మనిస్తాడు. బాగా గమనించండి, మనము ఈ ఆత్మ చేసే పనులు ఏంటంటే, రోగం వచ్చిందనుకోండి, ప్రభువా కడుపులో నొప్పి వస్తుంది తగ్గించు బాబు అని ప్రార్థన చేస్తాం. ఈ ఎముకలన్నీ గుంజుతున్నాయి, ఏదో భయంకరమైనటువంటి రోగము పొడి చేస్తుంది, అది తగ్గించని అడుగుతావు కదా. అది తగ్గించమని అడగటం కాదు. నీవు అంత రోగమైన బలహీనత అయినా నాకు నీ దీవెన ఆత్మను దయచేయని అడిగినప్పుడు నీ శరీరంలోకి ఆత్మ ప్రవేశించిన వెంటనే ఆత్మ నీ శరీరంలో రోగాన్ని దహించి వేసేస్తుంది. ఆమేన్. ఒక శక్తి నీ శరీరంలోకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకనే మనం చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ ప్రజల మీదకి వెళ్తుంది, అందుకనే రోగులు బాగుపడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నీలోకి దెయ్యపు చేష్టలు వచ్చినాయి అనుకోండి, దెయ్యపు లక్షణాలు పిల్లల్లోకి వచ్చినాయి అనుకోండి, మీరు చేయాలి, ప్రభువా నీ ఆత్మ చేత నా బిడ్డను తాకు అని అడిగితే ఆ ఆత్మ ఆ దెయ్యములను శక్తిని దూరముగా పారదొరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన రోగము బాగుపడాలంటే, మన శరీరము దృఢపరచబడాలంటే, మనకి పోయిన బలము తిరిగి రావాలంటే అది దేవుని ఆత్మ ద్వారా మనకి తిరిగి
దీవెనగా మారుతుంది. ఆమేన్. దీవెన ఏంటంటే నువ్వు అందముగా కనబడటమే దీవెన. ఆ దీవెన ఎలాగొస్తుందంటే త్రూ హోలీ స్పిరిట్. అది పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీకు ఇల్లు కావాలంటే ఇల్లు కావాలని అడగటం కాదు, నీ ఆత్మ నాకు దయచేయంటే ఆత్మ నీ చేతుల కష్టాన్ని బ్లెస్ చేస్తుంది. ఆత్మ నీ బ్రెయిన్ సిస్టమ్ అంతటిని చేంజ్ చేసి నీ కొత్త ఆలోచన కలగజేసి నీ ఆలోచన చేసే ప్రతి ఆ పనిలో దేవుడు సఫలమయ్యేలా చేస్తాడు. ఆటోమేటిక్గా నీకు కోట్ల కోట్ల రూపాయలు వస్తాయి అంతే. ఆమేనని చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. మీరు డబ్బు అడగటం కాదు, మీరు బంగారం అడగటం కాదు, మీరు పరలోకమందున్న తండ్రిని నిశ్చయముగా నాకు దీవెన దయచేయవా, పరిశుద్ధాత్మను దయచేయవా అని అడిగితే తన్ను అడుగువానికి ఆయన ఎంతో నిశ్చయముగా ఇచ్చేస్తాడంతే. శక్తి చేత కాదనేను, బలముతోను కాదనేను. ఏనండి, బాగా అర్థం చేసుకోండి. శక్తి చేత కాదనేను, బలముతో ది కాదనేను. మరి దేని ద్వారా? నా ఆత్మ ద్వారా దీనిని చేతునని యెహోవా సెలవిచ్చెను. అందరూ పడదాం. నా ఆత్మ ద్వారా దీని చేతునని అందరూ పడదాం. శక్తి చేత కాదనేను, బలముతో నీది కాదనేను. శక్తి చేత కాదనేను, బలముతో నీది కాదనేను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? శక్తి చేత కాదనేను, సంగమా పడాలి. నీది కాదనేను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపరు. ఆమేన్. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపరు. ఎంత మాత్రపు దానవు నీవనేను, చదును భూమిగా పర్వతము చదును భూమిగా. ఎంత మాత్రపు దానవు నీవనేను, చదును భూమిగా మారెదవు. ఆమేన్. శక్తి చేత కాదనేను, బలముతో నీది కాదనేను. బలము డబ్బుతో కాదు, జ్ఞానముతో కాదు, తెలివితేటలు కాదు, ఆత్మ ద్వారా. దేవుని ఆత్మ ద్వారా చేస్తాం. దీని చేర్చునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేర్చునని యెహోవా సెలవిచ్చెను. శక్తి, చదువు, అర్హత, జ్ఞానము, ధనబలము, బంధుబలము, పుట్టింటి బలము, అత్తింటి బలము, ఏ బలము తో కాదది చేయలేవు.
కేవలము ఆత్మ ద్వారా పర్వతమును చదును భూమిగా మార్చేస్తుంది. మీరు ఈ ఒక్కటి కనుక హృదయంలో పెట్టుకుని పోండి, మీరు ప్రపంచం అంతా తిరుగుతారు, అన్ని చోట్ల ఆశీర్వాదంగా నిలబడతావు. నీ బిడ్డలు నువ్వు ఆశీర్వాదంగా నిలబడతావు. నేను ఎంతగా ఎక్కడికి వెళ్ళినా జోబులో డబ్బులు తీసుకొని పెద్దగా పట్టుకెళ్ళాలని అనుకోను, ఆయన చూసుకుంటాడు అంతే. ఆమేన్. పట్టుకెళ్ళిన పరసేవడం దొబ్బేస్తాడు, లాగేసుకున్నాడు అనుకోండి, అక్కడితో అంతే, నాట్ రీచబుల్. తర్వాత ఇంకేముండదు. కానీ ఆత్మ నీకు ఎక్కడికక్కడికి ఇన్స్టెంట్గా అలా కుమ్మరిస్తాడు అనమాట మన్న. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. జీవం గల దేవుని సన్నిధిలో ఎన్నో సాక్ష్యాలు ఉంటాయి నాకు. నిన్న నేను బయలుదేరుతున్నాను, ఒక 2000 ఎంతో జేబులో పెట్టుకున్నాను. అక్కడ డబ్బులు అయ్యే ఉన్నాయి, పెట్టుకున్నాను జేబులో. బయలుదేరిపోయాను. కారు ఎక్కుదామని ఇప్పటికి ప్రార్థనకు తైలం ప్రార్థన చేయాలన్నారు, ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసేసి కారు ఎక్కుదామన్నప్పటికి పోస్ట్ మ్యాన్ వచ్చాడు. ఏంటన్నాడు, అయ్యో మీకోసం 3 రోజులు తిరుగుతున్నాండి, ఎవరో మీకు 10,000 పంపించారండి అన్నాడు. అవునా అన్నా. సరిగ్గా తొందరగా ఇయ్యంటాను. సంతకం పెట్టాను. సంతకం పెట్టాను. 10,000 ఒకళ్ళు ఇచ్చారు, 500 ఒకళ్ళు పోస్ట్ పంపించారు. అవి తీసుకున్నాను. అవి ఇంకా నా దగ్గర అలాగ ఉండిపోయినాయి. మనకి ఎప్పుడు ఏది అవసరం ఆయన ఇస్తాడు, ఆత్మ ద్వారా పంపిస్తాడు. ఆమేన్. నీ పిల్లలు ఎలా బ్రతుకుతారు, పిల్లలు ఎలా సెటిల్ అవుతుంది, కొడుకు ఎలా సెటిల్ అవుతాడు, నేనేమైపోతాను, ఇవన్నీ కాదు. నీవు ఆత్మను అడుగు, అన్నీ అందులోనే ఉంటాయి దీవెనలన్నీ. ఆత్మలో ఎన్ని దీవెనలు ఉంటాయంటే అసలు నువ్వు తండ్రిని అడగండి. ఆమేన్. నువ్వంతా మోకరించి తలంటేసుకుని షాంపూ పెట్టుకుని అది పెట్టుకుని కొంకుడిగా పెట్టుకుని సగం సగం ఆరబెట్టుకుని దుప్పటి కప్పుకుని అది పెద్దగా ఏదో వ్రతంలో దీక్షలో అమ్మవారు ఉన్నట్టుగా ఉంటున్నావు తప్ప ఏం అడగాలో అర్థం కావట్లేదు. నీకు పిండి నానబెట్టుకుని ఉంటున్నావు, ఉప్మా చేసేసుకుని ఉపవాసం ఉంటారు చాలామంది. పెసర పిండిని నానబెట్టుకుని అయిపోయాక మంచిగా అట్టు తిందామని. ముందు టిఫిన్ల మీద అట్టకూడదు సబ్జెక్ట్. ఎక్కడ ప్రార్థన అయినప్పుడు ముందు బిర్యానీలు వండేసుకుని దేని మీద ఉండాలి ఫోకస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి. మీరు వ్యక్తిగతంగా ఇళ్ళ దగ్గర ఉన్నప్పుడు ముందే రొట్టెలు బ్రెడ్లు ఎగ్స్ దగ్గర పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని గ్యాస్ బండ్ ఉందో లేదో చెక్ చేసుకుని పెట్టుకుని అప్పుడు నువ్వు ఉపవాసంలోకి వెళ్తున్నావు కదా. అది కాదు, నీవు అడగాలి, నా దేవుడు సమస్తము నాకు సమకూరుస్తాడు. ఆయన ఆత్మ శక్తి చేత కాదు, ఆయన బలముతోటి కాదు, దేనితోటి? ఆత్మ. ఆత్మ. ఆమేన్. ఆత్మ అంటే ఏంటనేది పాత నిబంధనలో తెలియపరచబడింది. ఏంటంటే ఒక శ్వాస, ఊపిరిలాగా ఉంటుంది అటువంటిది. ఏంటది? ఊపిరి. పంచభూతాలని క్రమబద్ధీకరణ చేయగలిగిందే ఆత్మ. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం చూస్తే పంచభూతాల్ని మొత్తం లీడ్ చేసింది మానవుడు భూమి మీదకి రాకముందు. అంత గొప్పది భూమిని, ఆకాశాన్ని, నీరు, అగ్ని, గాలి, ఈ పంచభూతాలని రిమోట్ చేయగలిగింది దేవుని ఆత్మ. అంటే ఊపిరి అంటే ప్రాణము. ఏంటి? ప్రాణవాయువు అంటాం మనం. మనలో ఉన్న ప్రాణము, మనలో ఉన్న ఊపిరి మనము బయటికి మనం తీసేయలేము. కానీ ఆయన దైవము కనుక ఆయన ఊపిరి ఈ పంచభూతాలని రిమోట్ చేయగలిగింది. చదవండి అక్కడ. ఏమీ లేనప్పుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను. దేవుని ఆత్మ, అండర్లైన్ చేసుకోండి, దేవుని ఆత్మ జలముల పైన, చూడండి, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. అది ఇప్పుడు మనం అడిగేది ఏం అడుగుతున్నాం? మనం పంచభూతాల్ని
క్రమబద్ధీకరణ చేసిన ఆత్మే నీ ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని క్రమబద్ధీకరణ చేస్తుంది. ఆమేన్. నువ్వు తెలియక చిన్న 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 పిల్లల్లాగా ఆశా చాక్లెట్ ఉంటే చాలు, 2 పిప్పర్మెంట్లు ఉంటే చాలు, నాకు 2 కణికలు ఉంటే చాలు, ఇలాగ పిల్లలు అడుగుతారు. రే నీకు బిస్కెట్లు ఎన్ని కావాలరా? మా కాన్వెంట్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క బర్త్డే జరిగేది. అందరు తల్లిదండ్రులు చక్కగా చాక్లెట్లు అన్నీ పట్టుకొచ్చేవారు, బిస్కెట్స్. అందరం టక్కప్పులు చేసేసి టైలే కట్టుకుని బల్ల మీద కూర్చునేవాళ్ళం. ఎవరు బర్త్డే అంటే వాళ్ళు అన్నీ పట్టుకొచ్చి పెట్టేవారు. మా గ్యాంగ్ ఉండేది ఇంకో 4. వాళ్ళందరూ ఏం చేసేవారంటే వాళ్ళందరూ కలిసి కేక్ కట్ చేసి అక్కడ పెడితే ఈ 4 ఇంకా 2 ఎక్స్ట్రా దొంగిలించేసి వాళ్ళ జేబులో పెట్టుకుని నా జేబులో కూడా కూరేసేవారు. నేను వద్దొద్దనేవాడిని, కానీ బాగోదులు మనకు వస్తున్నాయి కదా అని చెప్పి నేను ఇలా షర్ట్ పైకి ఎత్తేసేవాడిని, అటు జేబులు పాడేసేవాడు కణికులు. మాకు అప్పుడు ఎంత బలం అంటే మనకి ఇంకా డబుల్ బిస్కెట్లు ఉన్నాయి, ఇంకా ఎన్ని ఉన్నాయి, మనకి చాక్లెట్లు ఉన్నాయి. చివరికి మేము దాన్ని దొంగతనం చేసినాయి కదా, క్లాస్ అంతా అయిపోయాక తినాలి. ఈ లోపల మేము అటు వెళ్ళటం ఇటు వెళ్ళటం, ఈ ఇంటర్వ్యూలో బయటికి రావటం, ఇవన్నిటిలోని అవి కింద అడిపోవటం, మట్టి అయిపోవటం, బిస్కెట్లు. మళ్ళీ మేము కూర్చుంటే చెమటట్టేసి వాసన వచ్చి తినకుండా పోయి దొంగతనం చేసి తినడానికి ఉపయోగపడవు. మా ఊర్లో ఒక ఆయన దీపావళికి కొట్టు పెట్టేవాడు. ఎవరంటే కరుణాల తాత, పెద్ద బడ్డీ. ఆయన కూడా ఇంతలా ఉండేవాడు, వినాయకుడిలాగా నల్లగా ఉండేవాడు. ఆయన ఎంతున్నాడో ఆయన చూసుకోగలిగిన అంత కొట్టెట్టుకోవాలి. ఆయన 3 కొట్లు అంత కొట్టెట్టేవాడు. ఏంటి? దీపావళి సామాను. ఏంటి? చిచ్చిబుడ్ల తారా జోలే ఉంటాయి కదా. నాకు ఓ ఫ్రెండ్ ఉన్నాడు, ఆడన్నాడు మనం వెళ్ళి అన్నీ కొనుక్కొచ్చేద్దారా అన్నాడు. డబ్బులు వేయరా అన్నాడు, వచ్చాయి అన్నాడు. అన్నాడు కదా, వెళ్ళిపోయాను. అటు అన్నాడు అందరూ ఇదెంత అదెంత అని అడుగుతుంటారు కదా, మనకు నచ్చిందల్లా మనం జేబులో పెట్టేసుకోవటం అన్నాడు. ఇదేదో చాలా బాగుందని, తప్పు కదరా అన్నాను. ఇప్పుడు ఆయన పాస్టర్ చేస్తున్నాడు ఇక్కడే. హల్లెలూయా. ఏంటి చెప్పకండి, ఎవరికైనా గొడవలు అయిపోతాయి. ఇదేంటి అన్నాను. పెట్టి జేబులో పెట్టాను. పెట్టినది 1, 2 పెట్టుకుంటే బాగుండు, ఒక 4, 5 కూరేశాడు. ఈ లాగులో 4, ఈ లాగులో 4 పైన ఒక రౌండ్ వేసి వచ్చాం. మళ్ళీ ఇంకోసారి అన్నీ పట్టిపోయాం. దీపావళి సాయంత్రం మా ఇంట్లో కాల్చుకున్నాం కదా, ఆడు నేను కలిసి ఒక చోటకి వెళ్ళి కాలుద్దామంటే ఇవన్నీ దొంగే కదా, అన్నీ కలిసిపోయి ఏంటి దేనికి దానికి సంబంధించిన ఉన్న ఒత్తులన్నీ ఊడిపోయి పీకి నునుగునట్టు అయిపోయి అది ఏ గుర్తు లేకుండా అయిపోయింది. చివరికి అందంగా కాల్చుకోవడానికి లేదు, ఏది వెలిగేది కాదు. అప్పుడు నేను అన్నాను, నువ్వు పని చేయి, కాగితాలు వంటేసి అన్నీ అందులో వేసి అన్నాను. అదే కాసేపుడు ఇటెక్కి దేని దానికి అదే పని చేస్తుందంటే అన్నీ కలిసి అందులో వేసేసాం. ఎప్పుడు దీపావళి మన్నాడు బగ్గు మంది ఒకేసారి అయిపోయింది. సరదా దొంగతనం చేసింది ఏది ఉండదని అప్పుడు చెప్పాను నేను. అప్పటి నుంచి మేమిద్దరం దొంగతనాలు మానేసాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మనుషుడు చేసేవాడు నాకు సగం వద్దని కొనేవాడిని, సగం కావాలని. మొత్తం మీద పరుల పాపంలో పాలి బాగా సులైపోయేవాళ్ళు. కానీ ఆ పాపానికి వచ్చే దోషం డుబ్బు అనేది అంతే. అందంగా ఒక జువ్వట్టి కాల్చడం కానీ, అయ్యో పేర్లు ఉంటాయి కదా, ఉంటాయి. అవి అందంగా కొనుక్కొస్తే అందరి ముందు వెలిగించడానికి అందంగా ఉంటుంది, అది పైకి అందంగా ఉంటుంది, దాన్ని కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. ఇది దొంగే కదా, దొంగ ఎంజాయ్ చేయటం ఉండవు. దొంగ డబ్బులు కానీ దొంగ భూములు కానీ ఏవైనా మీరు దొంగిలిస్తే దాన్ని మీరు అనుభవించరు. గుర్తుపెట్టుకోండి, మనకి దేవుడు ఇవ్వాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. ఆత్మ పంచభూతాల్ని క్రమబద్ధీకరణ చేసేది. నీవు నీ ఇంటికి ఆత్మ నడిపింపు కావాలి, ఆత్మ నింపుదల కావాలని అడగటం మొదలుపెట్టేవనుకో, నీ పిల్లల్ని ఆత్మ క్రమబద్ధీకరణ చేస్తుంది. నీ ఫైనాన్షియల్ స్టాండర్డ్ని,
నీ హెల్త్ని, నీ వెల్త్ని, ఎంటైర్ నీ ఫ్యామిలీని మొత్తం బంగారు భవిష్యత్తుగా నడిపించేస్తుంది ఆత్మ. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరిని అడగాలి? ఏమని అడగాలి? పరమ తండ్రిని. నీ ఆత్మ, పరిశుద్ధాత్మ, నీ ప్రాణము, నీ జీవము. ఆమెన్. ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? పిల్లలు లేని వాళ్ళరా, మీరు పిల్లల్ని ఇవ్వండు అని అడగడం కాదు, ఆత్మనిమ్మని అడగండి. ఆత్మ నీ శరీరంలో యూట్రస్లో గర్భము ధరించేలా చేస్తుంది. మరి ఎలా గర్భం ధరించింది? మరి ఏమన్నది దేవుని దూత గాబ్రియేలు తోటి? నువ్వు మగపిల్లోడు నువ్వు కంటావంటే ఇది ఎలా సాధ్యము? నాకు ఏ మగవాడితో సంబంధం లేదు, నాకు పరిచయం లేదు, నేను పురుషుని ఎరిగిన దాన్నంటే గాబ్రియేలు అన్నాడు, అలా పురుషులు స్త్రీలతో కలిస్తే వచ్చేది కాదు, ఇది సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పరిశుద్ధాత్మ నీలోనికి వస్తుంది, నీవు గర్భం ధరిస్తుంది. ఆత్మ గర్భాన్ని ఇస్తుంది, ఆత్మ విజయాన్ని ఇస్తుంది, ఆత్మ ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆత్మ ఐశ్వర్యాన్ని ఇస్తుంది, ఆత్మ ఆటంకాలన్నిటినీ చదును చేసేస్తుంది. చేతులెత్తి పైకి గట్టిగా చప్పట్లు పెట్టి పరపరుస్తుంది. నీవు నాలో ఉన్నా నాకు భయమే లేదు, నేను దావీదు వలెనుందును. నీవు నాలో ఉన్నా, ఆత్మ మనలో ఉంటే నాకు భయమే లేదు, నేను దావీదు వలెనుందును. గొల్యాతును పడగొట్టి జయం పొందేదన్, గొల్యాతును పడగొట్టి జయం పొందేదన్. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. ఓ అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో ఉన్నా నేను ఎలీషా వలె యోర్దానును విడగొట్టేదను. నీవు నాలో నుండా నేను ఎలీషా వలె యోర్దానును విడగొట్టేదను. ఎన్నో ఘనమైన కార్యము చేయగలను, ఎన్నో ఘనమైన కార్యము ఆత్మ వలన, ఆత్మ ద్వారా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో ఉన్నా నేను స్టెఫాను వలె ఆత్మ జ్ఞానముతో మాట్లాడేదను. నీవు నాలో నుండా నేను స్టెఫాను వలె ఆత్మ జ్ఞానముతో మాట్లాడేదను. దేవదూతల రూపములో మారిపోదును. ఆమేన్. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. ఓ అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో ఉన్నా నాకు భయమే లేదు, నేను దావీదు వలెనుందును. పడండి. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలెనుందును. గొల్యాతును పడగొట్టి జయం పొందేదన్, గొల్యాతును పడగొట్టి జయం పొందేదన్. గొల్యాతును పడగొట్టి జయం పొందేదన్, గొల్యాతును పడగొట్టి జయం పొందేదన్. ఆమేన్. గుండు దడగా ఉందా? భయపడుతున్నారా? పరిస్థితులు ఏమైపోతాయి అనుకుంటున్నారా? ఆత్మను పొందుకోగలిగితే నీలో భయం బయటకు పోతుంది. అంతే.
ఎంత పెద్ద శత్రువునైనా పడగొడతాను, ఎంత పెద్ద తుఫాన్నైనా కాలుతో తొక్కేస్తావు, అది ఎంత పెద్ద సైతానైనా సరే అనగా దొక్కేస్తావు నువ్వు. ఆత్మ దీవెన నీ మీదకి వస్తుంది. ఆ దీవెనలో ఉన్న మడుగులు, నీటి మడుగులు అంటే మెరక మడుగులో ఒకటి చెప్పి మీకు ముగిస్తాను. ఇంకా వచ్చే వారం ఇంకా మరిన్ని విషయాలు చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో మెరక మడుగులు అన్నీ అక్కడ ఉంటాయి చూడండి సాదృశ్యంగా. మెరక మడుగులు అంటే మెరక ఎత్తైన ప్రాంతములో ఉన్న భూమిని తడపటానికి కృపావరాలు. ఏంటయ్యి మెరక మడుగులు అంటే ఏమని చెప్పుకున్నాం? కృపావరాలు. పల్లపు మడుగులు అంటే ఏమనుకున్నాం? ఆత్మఫలాలు. ఆత్మఫలాలు ఎన్నున్నాయో అన్ని రకాల చెరువులు అన్నమాట. మెరక మడుగు అంటే ఎత్తు ప్రాంతంలో ఎన్ని లేకులు ఉన్నాయో అవి కృపావరాలు. చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము చదవమ్మా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం దగ్గర రండి ఒకసారి, ముందు తర్వాత 27 చదువుదాం. కృపావరములు అందరూ నోట్ చేసుకోండి. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని. చూడండి మెరక మడుగులు అన్నమాట ఇవన్నీ కూడా. తల్లిని ఆ తండ్రిని అమ్మాయి అడిగింది, నాకు దీవెన దయచేయనా పప్ప, నాకు దీవెన దయచేయి డాడీ, నాకు దీవెన దయచేయి అయ్యా, నాయనా నాకు దీవెన దయచేయి. నీటి మడుగులు దీవెన కావాలి అంటే మనం ఏమనుకున్నాం అంటే తండ్రి పరమ తండ్రికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ అమ్మాయి క్రైస్తవ సంఘానికి, వధువు సంఘానికి ఉన్నాడు. ఆమె భర్త యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారు ఈనాటి సంఘానికి చెప్పేది ఏంటంటే, మీరు ఆత్మను అపేక్షించుడి. ఎవరిని అపేక్షించాలి? పరిశుద్ధాత్మను అపేక్షించాలి. ఆత్మ మిమ్మల్ని నడిపించేది. మెరక మడుగులు టైటిల్, మెరక మడుగులు కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే మరియు దీవెన ఒకటే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన, అందరూ చదవ చూసుకోండి, నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అక్కడి నుంచి అండలం చేసుకోండి. అయినను అందరి ప్రయోజనము కొరకు. నీటి మెరక మడుగులు దేనికంటే అందరి ప్రయోజనము. ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఓకే, ఒకనికి ఆత్మ మూలముగా. అందరు లెక్క పెట్టుకోండి. ఈ చెరువులు మడుగులు, మొట్టమొదటి మడుగు బుద్ధివాక్యము. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము నెంబర్ 1. మరి ఒకనికి రెండోది నెంబర్ 2 చూడండి. మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము. మరి ఒకనికి మొదటి చెరువు, మొదటి నీటి మడుగు మెరక మడుగు, మొట్టమొదటి నీటి మడుగు బుద్ధి వాక్యము. సెకండ్ జ్ఞానవాక్యము. మరి ఒకనికి మూడోది మరి ఒకనికి ఆత్మ వలననే. చూడండి మూడోది ఆత్మ వలననే విశ్వాసము. మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే. చూడండి నాలుగోది స్వస్థపరచువారు. అదో పెద్ద చెరువు అది. ఆ చెరువులో ఎన్నో గుంటలు ఉంటాయి. ఆ స్వస్థపరచు వరములు. మరి ఒకనికి అద్భుతము కార్యములు చేయు శక్తి, అద్భుత చేసే శక్తి. మరి ఒకనికి అదో పెద్ద చెరువు. తర్వాత మరి ఒకనికి ప్రవచించే వరము. మరి ఒకనికి ఏడవది మరి ఒకనికి ఆత్మ వివేచనయు, జరగబోయే భవిష్యత్తు. మరి ఒకనికి నానావిధ భాషలను. ఎనిమిదవది అన్య భాషలు మాట్లాడటం.
అదో పెద్ద చెరువు. తర్వాత లాస్ట్ మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందరూ నోట్స్ తెచ్చుకోండి, రాసుకోండి. ఇది పరలోకం నుండి వస్తున్న వర్తమానముది. యూట్యూబ్లోది కాదు, ఫేస్బుక్లోది కాదు, ఎవరో చేసింది రాసి చెప్పేది కాదు. ఇది ఆత్మ డైరెక్ట్గా మనతో మాట్లాడుతుంది. మేరకమడుగులు నీకు అన్ని రకాల ప్రయోజనం కలగటానికి నీ కోసము దేవుడు, నేను ఎత్తులో ఉన్నానేమో, నాకెక్కడ ఇన్ని ఆత్మ రాదేమో, ఏ దారి లేదేమో అనుకుంటున్నావేమో. నీవెక్కడ గొడ్డి పరిస్థితిలో ఉన్నా అక్కడ కూడా దేవుడు నీటి మడుగులు దాచిపెట్టాడు. హల్లెలూయా. ఆ నీటి మడుగులో ఒక మడుగు పేరు ఏంటది? ఈ వాక్యం అంతా అయిపోయాక, ఇది ఎన్ని వారాలు నడుస్తుందో అయిపోయాక నేను మీకు అందరిని అడుగుతున్నప్పుడు చెప్పాలి, మీరు రాసుకుని పెట్టుకోండి. మొట్టమొదటి మడుగు బుద్ధి వాక్యము. ఆమేన్. అంటే వాక్యము బుద్ధిమంతులను చేస్తుంది. ఏం చేస్తుంది? ఆ వాక్కు నీ నోటి నుండి మాట్లాడితే నిన్ను బుద్ధిమంతునిగా లెక్క చూస్తారు అందరూ. పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు పెళ్లి కూతురుని చూడటానికి వెళ్తే పెళ్లి కూతురుని చూసినప్పుడు ఏమంటారు అందరూ? ఎలా కూర్చుంటుంది పెళ్లి కూతురు? ఇప్పుడు ఏమైనా ఉన్నాయి అలాంటి చూపులు? అప్పుడు లేవు, మొన్నటి వరకు ఉండి ఏమో. పెళ్లి కూతురుని చూడటానికి వెళ్ళినప్పుడు ఆ పెళ్లి కూతురుని అన్నీ పెడతారు. ఆమె చుట్టూ మొత్తం అలక్కలు అత్తలు మేనత్తలు అందరూ ఉండి లేనిపోని డెకరేషన్ చేసేసి అన్నీ రాసి పూసి జడెట్టి గోరుమిటిలు అంటే జడగంటలు పెట్టి అన్నీ పెట్టి తీసుకొచ్చి పెళ్లి కూతురుని తీసుకొస్తారు. ఆ పెళ్లి కూతురు ఎలా నడుస్తుంది అనుకుంటున్నారు? అసలు నడకంటే తెలియదు అన్నట్టు నడుస్తుంది. నడక అందరం ముందున అయ్యో ఓయ్ ఎలా నడుస్తుంది పెళ్లి కూతురు? మీరు నడిచారా? పెళ్ళి అయిపోయిన మీరు ముందు పెళ్లి కూతురు అసలు నాకు నడకంటే తెలియదు అన్నట్టు నడుస్తుంది. నాకు అవి ఎక్కడ నలిగిపోకుండా ఎన్ని స్టెప్లు, గుడ్లు, తాళ్ళు. ఇప్పుడు మళ్ళీ తాళ్ళు ఒకటి వచ్చినాయి వెనకాల ఇలాగ దిగేసుకుని ఏ రకాలు. పెళ్లి కూతురుని కూర్చోబెడతారు. ఎంత అందంగా కూర్చుంటుందో దాన్ని బుద్ధిగా ఎలా ఉంటుంది. అబ్బాయి అంత బుద్ధిమంతురాలు, ఎన్ని కజ్జలాడుతుందో నోరిప్పదు కనుక తెలీదు. ఏమంటే రత్నం గారు అంతేనా? ఏది కూర్చున్నప్పుడు నోరిప్పదు కనుక ఏదైనా సరే. మేడి పండు చూడు, అబ్బా మీకు చాలా బజ్జాలు వచ్చేసింది. పెళ్లి కూతురుని చూసినప్పుడు కాటుకై పెడతారు, నిజంగా నల్లగా ఉన్నాయేమో అనుకుంటాం. ఇప్పుడు అంతా ఈ వచ్చిన స్కెచ్లు ఓకే ఏదో ఒకటి పెట్టుకుని కూర్చోబెట్టినప్పుడు కూర్చుంటుంది. కానీ అసలు ఎలా కూర్చుంటుంది అంటే బొమ్మలా కూర్చుంటుంది. అంటది అయిపోయినవాడు మీ పని చెప్తాను అన్నట్టు కూర్చుంటుంది అట్లా. ఆ మనసుని అలాగ అనుకుంటే కానీ తను కూర్చోలేదు. ఇప్పుడు నేను ఇలాగ ఉండాలి, చేతులు కూడా చక్కగా పెట్టుకుంటుంది. అబ్బా చూసేవాడి పెళ్లి కూతురు బాగుందంటారు ఈ పెద్దలు. పెళ్లి కొడుకు తండ్రి ఎరునారాయణ మాకు కోడలు అంటే ఇలాగ ఉండాలనుకుంటాడు. తర్వాత ఆయన గుమ్మంలో రానివ్వదు అది. హల్లెలూయా. అదో బుద్ధిగల పెళ్లి కూతురు చాలా నెమ్మదిగా కూర్చుంటుంది. పెళ్ళి అయిపోయాక మొత్తం సంసారాన్ని 3 ముక్కలు చేసి పడేస్తుంది. అంటే చూడటానికి బుద్ధిమంతురాలుగా ఉంటుంది. అప్పుడు పెళ్లి కొడుకులు కూడా అలాగే ఉండేవారట. మీరు ఎవరు చెప్పనంటే మాట చెప్తాను. మా నాన్నగారికి ఒక ఫ్రెండ్ ఉన్నాడట. ఆయన పెళ్లి సంబంధాలు వస్తుంటే అనయ్య నాకు ఏ పెళ్లి సంబంధం సెట్ అవ్వట్లేదు అనయ్య, పెళ్లి కూతురు చూడటానికి వెళ్తున్నాను అన్నాడట. వెళ్ళరా అంటే అనే నీ సైకిల్ ఇవి అన్నాడట. మా నాన్నగారు సైకిల్ తీసుకుని ఆ ఇంటి పక్కడు ఎవడో వాచ్ తీసుకున్నాడట. వాచ్ ఇంకొక 5 స్నేహితుల దగ్గర 5 ఉంగరాలు తెచ్చాడట. ఎన్ని? 5 ఉంగరాలు. 5 ఉంగరాలు 5 చేతికి 5 పెట్టేసాడట. ఈ చేతికి వాచ్ పెట్టాడట. ఎవడయో పంచి బట్టలు వేసేసుకున్నాడు. మా నాన్నగారు సైకిల్ వేసుకుని వెళ్ళాడట. మా ఊరు మాకు దగ్గరలో 3 కిలోమీటర్లు గాడవిల్లు ఉంటుంది. అక్కడికి వెళ్తే చివరికి వాళ్ళందరూ అనుకున్నట పెళ్ళి కొడుకు ఎంత బుద్ధిగా ఉన్నాడో, ఉంగరాలు బొంగరాలు, అబ్బబ్బా వాచ్ పెద్ద ఎంత ఉందో వాచ్. చివరికి పెళ్లి చేసేసారు. పెళ్ళి అయిపోయిందట.
మా నాన్నగారు చెప్పారు నాకు, పెళ్ళి అయిపోయాక ఎవడే ఆడే పట్టుకుపోయాడు. తర్వాత ఆ పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళినప్పుడు అత్తగారు అడిగిందంట, ఆ ఉంగరాలు వేయి అల్లుడు గారు, ఉంగరాలు వేయి, చేతి అంటే అవన్నీ వాళ్ళకి ఎరివిచ్చారని చెప్పాడట. ఒక్కొక్క పెళ్లి కొడుకు ఎంత బుద్ధి వాక్యో, ఒక్కొక్క పెళ్లి కూతురు ఎంత బుద్ధిగా ఉంటుంది ప్రియులరా. అలాగా యాక్టింగ్ చూసి వచ్చిన బుద్ధి కాదు ఇది, వాక్యము నీలో నుండి వస్తుంది ఇది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను మా నాన్నగారిని అడిగిన తర్వాత ఏమైంది నాన్న అని అడిగాను. ఏమవుతుంది బాబా, గొడవ ఆడేసుకుని ఈడాకులు ఇచ్చేసుకున్నారు, తర్వాత మోసం చేశారని. ప్రియులరా, యాక్టింగ్ ఉన్న బుద్ధి వేరు, అది ఓన్లీ బుద్ధి. ఇది వాక్యముతో కూడిన బుద్ధి. బుద్ధి వాక్యము. రెండవది జ్ఞానముతో మాట్లాడినా నీ మాట అవునంటే అవును, కాదంటే కొందరు తెగ మాట్లాడతారు, ఏముండవు. ఒక పెద్ద ఆయన అన్నాడు, కొంచెం మాట్లాడతావు సోళ్ళు కూడా గట్టి గింజలు ఉండవు అని చెప్పాడు. ఒక్కొక్క సహోదరుడు తెగ చెప్పేస్తారు, ఏం సుత్తు కొట్టేస్తారనమాట. వాళ్ళకి అలాగ వచ్చేస్తూ ఉంటుంటే నుంచి గడగడగడగడ చెరుకు ఆడుతున్నట్టు అంత సుత్తు కొట్టేస్తుంటారు కొంతమంది. అది సుత్తి కొట్టేటువంటి మనిషి దగ్గర జ్ఞానవాక్యము లేదు. ఆమేన్. బుద్ధి వాక్యము అంటే వాక్యానుసారముగా నువ్వు క్రమబద్ధముగా ఒబీడియంట్గా నడుచుకుంటావు, ప్రవర్తిస్తావు. జ్ఞానవాక్యము, వాక్యము నీలో ఉంటుంది కనుక నువ్వు జ్ఞానముగా మాట్లాడి జ్ఞానము ద్వారా సంపద సమకూర్చుకుంటావు, జ్ఞానము ద్వారా కుటుంబాన్ని సెట్ చేసుకుంటావు, జ్ఞానము ద్వారా దైవానికి దగ్గరగా ఉంటావు, చెడుగుకి దూరంగా ఉంటావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, తర్వాత విశ్వాసం. మామూలుగా విశ్వసించేది వేరు, ఆత్మ ద్వారా వచ్చే విశ్వాసం వేరు. ఇంకా అదా చెక్కు చెదరదనమాట. అనుకున్నది మనం ఆశించిన దానికి ఎన్ని వ్యతిరేక పరిస్థితులు వచ్చినా అది చెక్కు చెదరదు, గొప్ప విజయానికి దారితీస్తుంది. కృపావరాలు 3 గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇంకా దీని గురించి ఇంకా నేర్చుకోవలసినవి ఉన్నాయి. వచ్చే ఆదివారం నేర్చుకుందాం, సమయం అవుతుంది. అందరూ తలలో వంచండి. ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడి తల వంచి, నాకు దీవెన కావాలి. ఏంటంటే దీవెన, ఈరోజు నీ సేవకుని ద్వారా మాట్లాడావు, ఆత్మ దీవెన. అక్స అడుగుతుంది వాళ్ళ తండ్రిని, నాన్న నాకు నీటి మడుగులు ఇవ్వ అంటే, తండ్రి అమ్మా అడిగేవు కనుక ఇస్తున్నాను, ఒకటి కాదు నీకు మెరక మడుగులు, మెరక నీటి మడుగులు, పల్లపు నీటి మడుగులు నీకు ఇచ్చుచున్నాను. లోకాసు వార్తలో యేసుప్రభు వారు చెప్తారు, మీరు అడుగుతున్నారు కదా పరలోకమందున మీ తండ్రిని, మీరు ఆత్మను అడగండి, ఆయన అడుగు వారికి అత్యధికముగా ఆత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు. ఆత్మ ఉపయోగాల గురించి కొన్ని విషయాలు దేవుడు మనకు బయలుపరిచాడు. ఆత్మ ద్వారా గర్భఫలం కలుగుతుంది, ఆత్మ ద్వారా శరీరంలో రోగాలు నివారించబడతాయి, ఆత్మ ద్వారా బలం వస్తుంది, ఆత్మ ద్వారా విజయము సాధిస్తావు. ఏ పరిస్థితులు ఎలాగున్నా ఎక్కడున్నారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, నాకు నీ ఆత్మ కావాలి. అందరు కూడా చేతులు పైకెత్తి, నీ ఆత్మ నాకు కావాలయ్యా. ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నావు. నిజముగా ఆత్మ లేనప్పుడు బుద్ధి జ్ఞానము మాకు ఆత్మ సంబంధమైనది కాకుండా లోక సంబంధమైన నటన, బుద్ధి, లోక సంబంధమైనటువంటి జ్ఞానం వస్తుందేమో బాబు. ఈ సమయంలో నీ మీద ఆధారపడుతూ ఉన్నాం, నీ వైపు చూస్తున్నాం. నాకు బుద్ధి వాక్యము, వాక్యానుసారమైన బుద్ధి, మాటి మాటికి నా బుద్ధి అటు ఇటు మారిపోకుండా కుక్క బుద్ధిలా కాక, నక్క బుద్ధిలుగా కాక, ఆత్మ స్వాధీనంలో మానవ బుద్ధిగా, మానవత్వం కలిగిన జ్ఞానబుద్ధిగా
నటించేవారుగా కాక జీవం గల ఆత్మ, అది నీ ప్రాణము, నీ శ్వాస. చేతులు పైకెత్తినవి మీరు అందరూ అడగండి. తల పైకెత్తి, యేసయ్యా పరమ తండ్రి ఆత్మను దయచే. నీ ఆత్మ ద్వారా నీటి మడుగులు వస్తాయి, నీ ఆత్మ ద్వారా మెరక మడుగులు వస్తాయి. మాకు నీ ఆత్మను దయచే, ఆత్మను దయచే. అందరూ చేతులు దించండి, నమస్కరించి తలపైకి తడగండి. నాకు నీ ఆత్మ కావాలి, నాకు నీ ఆత్మ కావాలి. నీ ఆత్మను పొందుకోవటాను. నువ్వు ఎప్పుడైనా రుచి చూసేవా, టేస్ట్ చూసేవా? అసలు నువ్వు ఆత్మను పొందుకోవటం అనేది ఒక్కసారి ఆ స్పర్శ చూడు. ఆత్మ నిన్ను తాకేటప్పటికి ఒక చల్లని గాలి నిన్ను తాకుతున్నట్టుగా, ఆత్మ ఒక వెలుగు నిన్ను తాకినట్టుగా, ఆయన వస్త్రపు చెంగు నీ మీద పడినట్టుగా, ఒక అగ్ని నీ మీదకు వచ్చినట్టుగా, తెలియకుండా నీవే శరీరము తేలికైపోయి నీ జీవితంలో గొప్ప మార్పు చూస్తావు. అందరూ కూడా ఆత్మను అడగండి, ఆత్మను అపేక్షించండి. అందరూ అడగండి. పరిశుద్ధ ఆత్ముడా, జీవాత్ముడా, నా మీదకి రావా, నన్ను నడిపించవా. హల్లెలూయా, హల్లెలూయా. యెషయి పెదవులు కాల్చితివి, యెషయి పెదవులు కాల్చిన ఆత్మ. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అడగండి. నాకు తెలియక అది ఇది అడిగాను, కానీ ఇప్పుడు నా ఆత్మీయ తండ్రిగా ఉన్న సేవకుడి ద్వారా నువ్వు మాట్లాడేవు బాబు. నేను వాక్యం నేర్చుకుంటాను ఈ రోజు నుంచి. నాకు నీ ఆత్మ కావాలి, నీ ఆత్మ నడిపింపు నాకు కావాలి. నీ ఆత్మ నడిపింపు దయచే. ఇది చాలా ప్రేసియస్ టైం, ఇది చాలా పవిత్రమైన ప్రత్యేకమైన సమయం. ఇది నువ్వు అడుగు. అది పంచభూతాలని క్రమబద్ధీకరణ చేసిన ఆత్మ. పంచభూతాలని ఎలా నడిపించాలో నడిపించే శక్తిది. అది నువ్వు అడిగితే నీకు ఎంతో నిశ్చయముగా ఇస్తానంటున్నాడు ఆయన. ఆ ఆత్మను పొందితే నీలోన చెడ్డ ఆత్మ పోతుంది, నీలో రోగము పోతుంది, నీలో పిచ్చి చేష్టలు పోతాయి. అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా. అందరూ కూడా అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా. సర్వచిత్తంబు నీదేనయ్యా. అందరూ ఆత్మను అడగండి, మంచి సమయం ఇది. మోకరించగలిగితే ఇంకా మంచిది. మనం అందరం ఒక మెట్టు కట్టుకుందాం ఈ రోజు నుండి. సిద్ధపడతావా? మోకరిస్తావా? మోకరించగలిగితే మోకరించు, మోకరించలేకపోతే నిలబడు. సారీపై ఆత్మను అడగండి. సరి అయిన పాత్ర చేయుమయా. సర్వేశ్వరా నిరిక్తుండను, సర్వాదా నిన్నే సేవించును. సర్వేశ్వరా నిరిక్తుండను, సర్వాదా నిన్నే సేవించును. సర్వచిత్తం
అందరం ప్రార్థనలో ఉందాం. ఆత్మను అపేక్షించండి, అడుగుట నేర్చుకోండి. ఆత్మను దయచేవాని అందరు నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా. అందరు అందరూ క్రీస్తుని చూడా, ఆత్మ బాబు నీ ఆత్మ అన్ని పనులు చేస్తుంది. తండ్రి సర్వచిత్తం అడగండి. మంచి సమయం ఇది. ఆయన ఆల్రెడీ మన మధ్య సంచరిస్తున్నాడు. ఆయన ఆత్మ ఒక గాలి వలె, బలముగా వీచే గాలి వలె, ప్రవహించు నది వలె, పోయబడిన అభిషేక తైలం వలె నీ మీదకి నీలోనికి వస్తున్నాడు. ఆయన అడుగువానికి ఆత్మను ఎంతో నిశ్చయముగా ఇస్తాడు. ఆయన నీ శరీరంలో కొత్త బలము, కొత్త జీవము, కొత్త కృప చూస్తావు. నాకేమొద్దు ఈ లోకంలో, నీ ఆత్మ కావాలి. రోజు నీ ఆత్మతో నన్ను నింపు. ఆ ఆత్మలో ఎంత ఆనందము, ఎంత సంతోషము. తెలియక సినిమాలు చూస్తున్నానేమో, తెలియక కామెడీలు చూస్తున్నానేమో. వద్దయ్యా, నాకు నీ ఆత్మ కావాలి. సీరియల్ చూడటం కాదు, బూతులు మాట్లాడటం కాదు, పౌరుషం పెంచుకోవటం కాదు, ఎలాగని దీర్ఘంగా ఆలోచించడం కాదు. నేను ఈ రోజు నుండి నేను నేర్చుకుంటాను. నువ్వు నాతో ఉండు, నీ ఆత్మ నాకు దయచి. ఆత్మ పర్వతాల మీదకి తీసుకెళ్తుంది నిన్ను. ఆత్మకి అసలు ఆధారమే ఉండదు. నీకు ఆధారం లేని నీ బ్రతుకుకి ఆయన భర్తగా ఆధారంగా ఉంటాడు. నీకు యజమానుడైన ఆధారంగా ఉంటాడు. తండ్రి స్థానంలో ఉంటాడు, కొడుకు స్థానంలో ఉంటాడు, స్నేహితుడు స్థానంలో ఉంటాడు, కుమార్తె స్థానంలో ఉంటాడు. అన్నీ ఆయన ఉండి నడిపిస్తాడు. నీ కొరకు ఆయన దాచిపెట్టిన మేలు అది ఎంతో గొప్పది. ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవా, నీ ఆత్మను బిడ్డలకు దయచి, నీ ఆత్మను దయచి. అందరూ ఆత్మను అపేక్షించండి. అడుగుతూ ఉంటే సడన్ గా మీ మీదకి వచ్చేస్తుంది. ఒక బలమైన ప్రభావంలో వచ్చేస్తాడు. పోయబడిన అభిషేక తైలము వాలే మా శిరస్సు పైకి రండి దేవా. నీకు నోట భాషలు వస్తున్నాయా? మాట్లాడు. ఆరాధించుకో, స్తుతించు, ఓపెన్ అవు. నువ్వు ఓపెన్ అవుతూ ఉంటే నువ్వు నింపబడుతూ ఉంటావు. పోయబడిన అభిషేక తైలము వాలే మా శిరస్సు పైకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. ఆమేన్. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా, పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా. నా నావికుడవు, నా నాయకుడవు, నా పోషకుడవు. మోకరిస్తావా? స్నేహితుడవు, నిలబడతావా? ఆరాధన చేయి. నాయకుడవు, నీ ఇష్టం. ఎలాగైనా ఆత్మను అపేక్షించండి. నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా. చప్పట్లు కొడుతూ రండి
అయ్యా నీ ఆత్మ నాకు కావాలయ్యా. పరిశుద్ధాత్ముడా రండి, ఆత్మ అడవిలో కూడా నడిపిస్తుంది, ఆత్మ అరణ్యంలో నడిపిస్తుంది, ఎక్కడైనా నడిపిస్తుంది. ఆమేన్. పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా. ఆమేన్. పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా. నా నావికుడవు, నా నాయకుడవు, నా పోషకుడవు, నా స్నేహితుడవు. ఆమేన్. నా నావికుడవు పరిశుద్ధాత్ముడా, నావికుడవు నా బోధకుడవు, అన్నీ నీవే, స్నేహితుడవు. ఆమేన్. రండి 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 పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా రండి, మా మీదకి రావాలి, మాలో ఉండాలి. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 ఆత్మను పొందుకోండి. పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా. పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా. నా నావికుడవు, నా నాయకుడవు, నా పోషకుడవు, నా స్నేహితుడవు. ఆమేన్. నా నావికుడవు, ఓ హల్లెలూయా. నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, ఆత్మను పొందుకోండి. పరిశుద్ధాత్మను, తండ్రి ఆత్మను పొందుకోండి. ఆత్మను అపేక్షించండి, అడగండి. పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా. పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు పరిశుద్ధాత్ముడా, మమ్మల్ని నడిపిస్తున్నావా. ప్రవహించుచున్నా నది వాలే. అందరూ లేచి నిలబడి, అందరూ లేచి నిలబడి ఒక ప్రభావం మనల్ని ఆవరించడం నేను చూస్తున్నాను. ఒక బలమైన ప్రభావం, దాన్ని నేను చూస్తున్నాను కానీ దాన్ని వర్ణించలేకపోతున్నాను. ఒక శక్తి మాత్రం ఆవరించింది, ఒక శక్తి నిన్ను తాకుతుంది, ఒక శక్తి ఎంటైర్ నిన్ను రౌండ్ వేసింది. ఆయన నీ మీదకి వచ్చాడు, నీలోకి వచ్చాడు. ఆయన బలముగా చేతుల పైకెత్తి బలముగా వీచే గాలివాలే మా దేహము పైకి రండిదే. చేతుల పైకెత్తిదే మాట పలకండి. బలముగా వీచే గాలివాలే మా హృదయములోకి ఆమేన్. రండి దేవా. బలముగా వీచే గాలివాలే మా హృదయములోకి రండి దేవా. చేతులు దించి నమస్కరించి బల్లను సమీపిందా.